ఈ వారం మన గెస్ట్ పేరు అమర్కాంత్ రెడ్డి గారు, అడిషనల్ డీసీపీ ట్రాఫిక్, హైదరాబాద్ సిటీ. అంటే మునుగోడు దళం దాన్ని ఏ విధంగా ఎదుర్కొన్నారు? మీరు కోంబింగ్ చేసేవారా లేదా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఉన్నాయా? చేంజ్ ఆఫ్ ఫైర్ ఒకసారి దళం మెంబర్ బస్సులో పోతున్నాడంటే నేను పట్టుకొని వద్దామని చెప్పి బస్సు ఎండబడి పరిగెడుతుంటే వెలుమనేడు అనే విలేజ్లో బస్సు ఆగిందండి. మన ఉన్న ఏరియాలో పబ్లిక్ మనం నమ్మాలి కానీ ఎక్స్ట్రీమిస్ట్ నమ్మడం ఏంటి? సాధారణంగా పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు ఎస్ఐ కానీ లేదా కానిస్టేబుల్ హార్ష్గా మాట్లాడడం, కళ్ళు ఎర్రగా చేయడం, ఇవన్నీ మీసాలు నిలపడం, మధ్యలు చూపించడం అనేది కనిపిస్తుంటుంది. మంచోళ్ళకి మంచోళ్ళగా ఉండాలి కానీ చెడ్డోళ్ళకి కూడా మంచివాడు ఉంటే చేతకాంతనం అవుతుంది. పిటిషనర్ బాధితుల పట్ల సాఫ్ట్గా ఉండాలనేది మీరు చెప్తున్నారు. నేరస్తుల పట్ల కూడా సాఫ్ట్గా ఉంటే కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉంటాయి. నేను ఇరగొట్టిన లాఠీలు ఎవరు ఇరగొట్టి ఉండారండి. 20-30 లాఠీలే కొనేదండి ఒకసారి. కొంతమంది ఆఫీసర్లు క్రైమ్ మీటింగ్ అంటేనే కేసుల్లో డబ్బులు వసూలు చేయడం, 302 కానీ ప్రాపర్టీ అఫెన్స్లు చూడడం, 74 లోన్ మీదే ఎక్కువగా ఫోకస్ చేయడం. సీనియర్ ఆఫీసర్ కళ్ళు మూసుకొని ఉంటే జూనియర్ ఆఫీసర్ వాళ్ళు షార్పెన్ అవుతారండి. డిపిఓ తీసుకున్న ఎస్పీ గారి ఆఫీసులో, డిఐజీ గారి ఆఫీస్లోనో లేదా డీజీ గారి ఆఫీస్లోనో సీనియర్ ఆఫీసర్ వస్తున్నప్పుడు వాళ్ళందరినీ సీనియర్ ఆఫీసర్ వస్తున్నారు అందరు పక్కకు వెళ్ళిపోండి అంటారంటే వాళ్ళేమో రాజులా? బ్రిటిషర్స్ కాలం నుంచి మన పోలీసింగ్ ప్రాక్టీసెస్ అట్నే వస్తున్నాయి కాబట్టి బ్రిటిషర్స్ మనోళ్ళు ఎదురు రావడం వాళ్ళు ఒప్పుకునేది కాదు. నేను చెప్పిన యాటిట్యూడ్ మాత్రం ఇప్పటికీ కనిపిస్తుంటుంది. మీరేమో అట్లా తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఏమైందంటే ఆ ఒక్కడిని చూసి నన్ను కూడా తప్పు పట్టే స్కోప్ ఉంటుంది కదా. సార్, పోలీస్ డిపార్ట్మెంట్లో లాయల్గా ఉంటే బాగుంటుందా, రాయల్గా ఉంటే బాగుంటుంది? సబార్డినేట్ ఎప్పుడు కూడా ఆఫీసర్కు సిన్సియర్గా ఉన్నాడు, లాయల్గా ఉన్నాడు అనే నమ్మకం ఉంటేనే ఆఫీసర్ నమ్మకంని కీపప్ చేసుకునేంత లాయల్గా ఉండాలి. ఇప్పుడు బైక్ మీద వెళ్ళాడు అనుకోండి, హెల్మెట్ లేకుండా, ఒకవేళ ప్రమాదం జరిగితే వాయండి వరకే ఆగుతుంది. కానీ రాంగ్ రూట్లో రావడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రజలకు మీరేం మెసేజ్ ఇస్తారు? షార్ట్ కట్లో పోవడం అని ఆలోచనతో వస్తారు వాళ్ళు. కానీ మా వాళ్ళు కూడా కొంచెం ఇంటెలిజెంట్గా ఆలోచించి వాళ్ళని ఛాలెంజ్ చేయగలిగితే బాగుంటుంది. నిజంగా కరెక్ట్ రూట్లో వచ్చి సిస్టమ్ ఫాలో అవుతున్న వ్యక్తికి బ్యాడ్ మెసేజ్ పోతుంది కదా, నమ్మకం పోతుంది. ప్లస్ ఈయన డెడ్ బాడీగా ఇంటికి పోవచ్చు. రాంగ్ రూట్లో వచ్చే పర్సనే ఆలోచించాలి. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ సెన్సిటివ్ ఏరియాలో పనిచేసిన కూల్ ఆఫీసర్ పేరు అమర్కాంత్ రెడ్డి గారు, అడిషనల్ డీసీపీ ట్రాఫిక్, హైదరాబాద్ సిటీ. నిజామాబాద్ జిల్లా చెందిన అమర్కాంత్ రెడ్డి గారు నల్గొండ జిల్లాలో మునుగోడు లాంటి సెన్సిటివ్ ఏరియాలో పనిచేశారు. కేవలం మునుగోడే కాకుండా చందానగర్, సిఐడితో పాటు ఆయన సర్వీస్ అంతా కూడా మంచి ప్లేస్లో పనిచేశారు. అదేవిధంగా సెన్సిటివ్ ఏరియాలో పనిచేశారు. లాస్ట్లో ట్రాఫిక్లో రిటైర్ అయ్యారు. 1989 బ్యాచ్ చెందిన అమర్కాంత్ రెడ్డి గారు ఎక్కడ పనిచేసినా పోలీస్ ఆఫీసర్ అంటే ఏదో కోపంగానో బూతులు మాట్లాడాలి, ఏదో హార్ష్గా ఉండాలి, మజిల్ పవరే చూపించాలి అని భావించకుండా కేవలం ముఖం మీద చిరునవ్వుతో వాళ్ళు వచ్చిన వాళ్ళతో నవ్వుతూ మాట్లాడి వాళ్ళ సమస్య పరిష్కారానికి ఎక్కువగా కృషి చేశారు. ముఖ్యంగా నల్గొండ జిల్లా మునుగోడు అంటే చాలా సెన్సిటివ్ ప్రాంతం. అక్కడ ఎప్పుడు కమ్యూనల్ అవుతుందో కూడా ఎవరికి తెలియని ప్రాంతం. అటువంటి ప్రాంతంలో పనిచేసిన ఆయన ఎంత పెద్ద మాప్ వచ్చినా, ఎంత పెద్ద ఇష్యూ వచ్చినా చాలా కూల్గా డీల్ చేశారు. అదేవిధంగా మిర్యాల కూడా పనిచేశారు, చందానగర్లో పనిచేశారు, తర్వాత డిఎస్పీగా ప్రమోషన్ వచ్చింది, సిఐడిలో పనిచేశారు, ట్రాఫిక్లో వచ్చారు. ట్రాఫిక్ అనగానే, హైదరాబాద్ ట్రాఫిక్ అనగానే ప్రతి ఒక్కరికి కూడా చాలా భయం వేస్తుంటుంది. హైదరాబాద్ ట్రాఫిక్లో పనిచేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. లా అండ్ ఆర్డర్ పనిచేయడం చాలా ఈజీ అన్నదే నా వ్యక్తిగత అభిప్రాయం కూడా. హైదరాబాద్ ట్రాఫిక్లో పనిచేయబట్టే కత్తి మీద సాములు లాంటిది. నిత్యం వచ్చిన ప్రతి వాహనదారుడితో కూడా ట్రాఫిక్ పోలీసులు వాదనలకు దిగుతుంటారు, వాళ్ళతో మాట్లాడుతూనే ఉండాలి. వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఎక్కడ కూడా వాళ్ళ మాటలు దాటినా అమర్కాంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా మాటలు దాటకుండా తన సహనం కోల్పోకుండా వాళ్ళకి నచ్చజెప్పి పంపించే డ్యూటీ చేశారు. అలాంటి అమర్కాంత్ రెడ్డి గారిని ఇవాళ చాలా విషయాలు మనం అడగాల్సి వస్తుంది. అమర్కాంత్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. అమర్కాంత్ రెడ్డి గారు, మిమ్మల్ని మీరు నిజామాబాద్ విజిలెన్స్లో పనిచేసినప్పుడు కలిసారు. మీరు, నేను, గాంధీనాన్న గారిని కలిసాం. మీరు అదే ఫిజిక్ ఉంది కానీ కొంచెం జుత్తు వెనక్కి వెళ్ళింది అంతే. నేను తర్వాత మీకు చందానగర్లో ఒకరు కలిసారు. అంటే మీరు ఎక్కడ పనిచేసిన ముఖం మీద అంటే చిరునవ్వుతోనే వాళ్ళతో మాట్లాడడం,
అన్నది మీ దగ్గర నేను అంటే మీతో పాటు చాలామంది చూసా, కానీ మీ దగ్గర ఒకటి నేను చూశాను. అంటే పోలీస్ ఆఫీసర్ అనగానే కొంచెం హార్ష్గా ఉండాలి, బూతులు మాట్లాడాలి, మధ్యలో పవర్ చూపించాలి అని భావించే రోజుల్లో మీరు డిఫరెంట్ స్టైల్లో ఉంటూ ప్రజలకి దగ్గర అవ్వడానికి చాలా ప్రయత్నం చేశారు. ఇప్పుడు మీకు కొన్ని ప్రశ్నలు ఏంటంటే, ప్రజలు ఇచ్చిన పన్నులతో జీతభత్యాలు తీసుకున్న పోలీస్ అధికారులు అవ్వచ్చు, ప్రభుత్వ అధికారులు కూడా ఏ విధంగా పనిచేయాలి, ప్రజలకి మనం ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, నెక్స్ట్ జనరేషన్ అంటే పోలీస్ ఆఫీసర్ అనగానే ప్రతి ఒక్కరికి ఒక హీరోగా, ఒక రియల్ హీరోగా చూస్తుంటారు, కొంతమంది రోల్ మోడల్గా చూస్తారు. పోలీస్ ఆఫీసర్ని రోల్ మోడల్గానో లేదా పోలీస్ ఆఫీసర్ని చూసి మారే ఈ కాలంలో అటువంటి మనం ఏ విధంగా పనిచేయాలి, నెక్స్ట్ జనరేషన్కి మనం ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి, మనల్ని చూసి జనం ఏ విధంగా నేర్చుకోవాలి అనే ప్రశ్న సమాధానం చెప్పే ముందు అమర్కాంత్ రెడ్డి గారి కుటుంబ నేపథ్యం, అసలు పోలీసు యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలనుకున్నారు చెప్పండి. మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ అని, నాది అంక్సాపూర్ ఆర్మూర్ దగ్గర విలేజ్. మా అంటే ఎడ్యుకేషన్ నేను ఆర్మూర్ 10th వరకు, ఇంటర్ ఆర్మూర్, తర్వాత డైరీ టెక్నాలజీ కామారెడ్డి అండి. దాని తర్వాత అంటే మా కుటుంబ నేపథ్యంలో చదువు అయిపోయిన నెక్స్ట్ డేనే జాబ్ కావాలి అని తాపత్రయపడుతున్న నేను అప్పుడు లాస్ట్ ఎగ్జామ్ డైరీ టెక్నాలజీ రాసి నెక్స్ట్ డేనే నేను జూనియర్ మార్కెటింగ్ ఆఫీసర్గా జాబ్లో జాయిన్ అయిపోయాను. ఆ జాబ్ అవసరం కూడా మాకు, అంటే మా పేరెంట్స్ యంగ్ ఏజ్లో చనిపోవడం, బ్రదర్ నేను మేమిద్దరం బ్రదర్స్, ఇద్దరు సిస్టర్స్ అండి. మాకు జాబ్ ఇమ్మీడియట్ నీడ్ కావడం, అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద డిపెండ్ అయ్యి అగ్రికల్చర్ చేయిస్తే దాంట్లో ఏం లాభం లేదు, డబ్బులు ఖర్చు పెట్టుకోవడం తప్ప డబ్బులు రావడం అనేది ఉంటుంది. ఆలోచించి జాబ్ చేసుకుందామని డిసైడ్ చేసుకొని జూనియర్ మార్కెటింగ్ ఆఫీసర్గా చేస్తూ ఉంటే మళ్ళీ ఓ బిజినెస్ ఆపర్చునిటీ వస్తే బిజినెస్ సైడ్ పోయినాం. ఆ బిజినెస్లో నేను రాజస్థాన్, మధ్యప్రదేశ్, పార్ట్ ఆఫ్ బీహార్ తిరగడం జరిగింది. అది చూసిన తర్వాత ఈ బిజినెస్లో అంటే మనం సొంతగా చేసుకుంటే ఏమైనా బిజినెస్ కంటే వేరే వాళ్ళతో కలిసి చేస్తే లాభం లేదు అని మళ్ళీ జాబ్ చేద్దాం అనుకొని నేను ఓరియంటల్ ఇన్సూరెన్స్లో డెవలప్మెంట్ ఆఫీసర్గా జాయిన్ కావడం జరిగింది. అంటే ఆ ఇన్సూరెన్స్ జాబు అది నేను చేయడానికి రీజన్ మా మామయ్య గారు ఉండేదండి, మా మేనమామ మధుసూదన్ రెడ్డి, తను బాల్కొండ మాజీ ఎమ్మెల్యే. అంటే జనరల్గా తల్లిదండ్రి చనిపోయి మేనమామలు ఉండాలి అంటారు కదా. మా మేనమామ గారు ఏదైనా జాబ్ వేకెన్సీ ఆయనకు తెలియగానే అరే ఫలానా దగ్గర జాబ్ ఉందంట అప్లై చేసుకోండి అని ఆ మాదిరి ఎడ్యుకేట్ చేసేది. అప్పటికి మా అన్నయ్య ఎల్ఐసి డిఓగా జాయిన్ కావడం, నేను కూడా మా మామయ్య చెప్పిన తర్వాత ఎంక్వైరీ చేసి దాని లైసెన్స్ సెట్ ఎగ్జామ్ రాసి ఇన్సూరెన్స్లో జాయిన్ కావడం జరిగింది. నిజామాబాద్ నిర్మల్ హెడ్ క్వార్టర్గా కొంతకాలం జాబ్ చేశాను నేను. దాని తర్వాత పోలీస్ జాబ్ పడడం, పోలీస్ అప్లై చేయడం, పోలీస్ సెలక్షన్ వచ్చే ముందు నా ఒక ఫ్రెండ్ తెలిసిన అతను పోలీస్ జాబ్ ఆషామాషి కాదు, ఊరికే రాదు, చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుంటే తప్ప జాబ్ రాదు అనడం, అది ఇంకా ఇన్స్పైర్ చేసిందండి. మనం ట్రై చేద్దాం, ఫ్రీగా వస్తే మంచిదే కదా డబ్బులు లేకుండా అని రాయడం, సెలక్షన్ రావడం, 10 రూపాయలు 20 రూపాయలు ఖర్చు అయింది అంతే అండి, అంతకు మించి ఖర్చు లేదు. అప్లికేషన్ కాదండి, అప్పుడు ఎస్పీ ఆఫీస్లో టీ కని డబ్బులు ఇవ్వండి అని అడిగితే 10 రూపీసే టీ, 20 రూపీస్ ఇచ్చినండి. ఆ 10 రూపీస్ రిటర్న్ చేయలేదు ఆయన, అది ఖర్చు అండి పోలీస్ జాబ్. దాంతో పెట్టుబడితో వచ్చారు పోలీస్ జాబ్కి. జాబ్లో నిజామాబాద్లో. ఓకే, అప్పుడు ఎవరు ఎస్పీ అండి? అప్పుడు మీనా గారు ఉండే అండి, ఆర్పి మీనా గారు. అంటే పోలీస్ రావడానికి రీజన్ నా వెనుక ఉన్న మా విలేజ్ ఫ్రెండ్స్, తర్వాత మిగతా ఫ్రెండ్స్, అరే మనకు తెలిసిన వాళ్ళు పోలీసులో చాలామంది ఉన్నారు, దగ్గరగా తెలిసిన వాళ్ళు లేరు, మా విలేజ్ నుంచి ఎవరు లేరండి పోలీస్, బాగుంటుంది పోలీస్ జాబ్ అని అనడం. నేను ఇంట్లో ఎవరికి చెప్పకుండా అనంతపూర్ బస్ ఎక్కి రిజిగ్నేషన్ లెటర్ నైట్ ఇవ్వడం జరిగిందండి ఇన్సూరెన్స్ జాబ్కు. అట్లా ట్రైనింగ్ వెళ్ళిపోవడం. ట్రైనింగ్లో కూడా నేను ఎవ్రీ సాటర్డే సండే మా గ్రాండ్ మదర్ ఉండేది విలేజ్లో, ఎవ్రీ సెకండ్ సాటర్డే రావడం నిజామాబాద్, ఇదే మళ్ళీ రిటర్న్ మండే పరేడ్కు రిటర్న్ వెళ్ళిపోవడం, అట్లా జరిగిపోయింది. జాబ్లో జాయిన్ అయిన తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ తర్వాత నాకు నల్గొండలో రిపోర్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మునుగోడు పోస్టింగ్ ఇచ్చిన. మునుగోడు పోస్టింగ్ అంటే దానికి ముందు నేపథ్యంలో
ఎవరిని వేసినా కానీ ముగ్గురు ఆఫీసర్లు సస్పెండ్ అయిపోయినారు అక్కడ. బాగా కమ్యూనల్ ఇష్యూ కదండి. అక్కడంతా ఎక్స్ట్రీమిజం ఒక దళం ఉండేది ఆ ఏరియాలో, మునుగోడు, చిట్యాల, సంస్థ, నారాయణపూర్ ఆ పాకెట్లో. పోస్టింగ్ ఇచ్చిన తర్వాత చాలామంది నన్ను భయపెట్టినారండి. మరి మునుగోడు అంత ఎక్స్ట్రీమిస్ట్ ఏరియా, ప్లస్ మునుగోడులో 6 గంటలు దాటితే టీ కూడా దొరకదు, పళ్ళు ఏమీ దొరికాయి అక్కడ. అట్లాంటి ఏరియా ఎందుకో మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేసి వేయించుకోవచ్చు కదా అని నేను అనుకున్నాను. ఏదో ఒకటి పోస్టింగ్ ఇచ్చినారు, మనం ప్రూవ్ చేసుకోవాలి అక్కడ. దాని తర్వాత నన్ను మా బంధువులు, మా మిసెస్ తాతగారు, తను ఫ్రీడమ్ ఫైటరు గోపిడి గంగారెడ్డి అని. ఎవరండి? గోపిడి గంగారెడ్డి, తను ముదోల్ ఏరియా అని. తను ఫ్రీడమ్ ఫైటరు, 3-4 టైమ్స్ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఆయనకు సంతోష్ రెడ్డి అప్పుడు మంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ ఉండే, ఆయనకు చెప్పడం, వాళ్ళు ఎస్పీ ఆఫీస్ నుంచి నాకు పిలిపియడం, అడగడం, మన మునుగోడు పోస్టింగ్ బాగాలేదంట కదా, వేరే పోస్టింగ్కి వెళ్తావా అని. ఏమంటే బాగుంది, పోస్టింగ్ చేసుకుంటాను, ఇబ్బంది ఏం లేదు అని. ఆఫీసర్స్ కూడా మంచి సపోర్టివ్గా ఉండే అక్కడ. అంటే ఫస్ట్ ఎస్పీ ఎవరండి? ఫస్ట్ జేవి రాముడు సార్ అండి ఎస్పీ. సూపర్ ఆఫీసర్. ఆయన దగ్గర పనిచేయడం చాలా అదృష్టం అండి. ఆయన ఎంత అంటే ఫ్రీడమ్ ఇచ్చినారంటే, ఫస్ట్ కోర్టుకు పంపించే ముందు కేసు ఏదైనా ఉంటే మేమే ఫస్ట్ జడ్జ్ చేయాలండి. మేము డిసిషన్ తీసుకుంటేనే కేసు కోర్టు వరకు పోతుంది. అంటే అట్లాంటి స్టేజ్లో మేము మా ఇంట్లో రాంగ్ డిసిషన్ తీసుకొని రైట్ పర్సన్ని రాంగ్ వేలో కోర్టుకు పంపించకూడదు అనేది కాన్సెప్ట్ అండి. దాని మూలంగా చాలా కేసులలో మేము ప్రిలిమినరీగానే విలేజ్ పీపుల్స్తో టచ్గా ఉండేది, అందరికీ యాక్సెసిబుల్గా ఉండేది. మా స్టాఫ్ ఎవరైనా కూడా పోలీస్ స్టేషన్కి ఎవరైనా వస్తే అవాయిడ్ చేస్తే నేను నా చైర్ గేట్కి కనిపించేటట్టుగా వేసుకునేది. ఎవరైనా స్టేషన్కి 2-3 సార్లు వచ్చిండ్రంటే నా నోటీస్లోకి వచ్చేసేది. ఎందుకు వచ్చిండ్రు, ఎందుకు తిరుగుతున్నారంటే ఇది ఇష్యూ అని చెప్తే వాళ్ళతో మాట్లాడేది, ఇష్యూ ఏందో తెలుసుకునేది. వీలైతే ఈయన వర్షన్ వినేది, అదర్ సైడ్ వర్షన్ కూడా వినేది. ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి కూడా డిస్కస్ చేసేది. సార్, మునుగోడు పోలీస్ స్టేషన్లో అప్పటికే కొంచెం ఎక్స్ట్రీమిజం మూమెంట్ ఉందండి. ఆ పోలీస్ స్టేషన్ని అంటే ఎక్స్ట్రీమిజం ఒక పక్క ఉంటుంది, ఇంకొక వైపు కమ్యూనల్ కూడా కొంచెం 2-3 ఇష్యూలు. కమ్యూనల్ ఆస్పెక్ట్ తక్కువ అండి. ఎక్స్ట్రీమిజం, పావర్టీ, ఫ్లోరింగ్ వాటర్. కానీ ఆ పోలీస్ స్టేషన్లో మీరు గేట్ ఎదురుగా కూర్చుంటే సెక్యూరిటీ రీజన్స్లో అది కరెక్ట్గా కాదు కదా, ఎందుకంటే అప్పుడు పోలీస్ స్టేషన్ దాడి. నా అభిప్రాయం, మనిషి పుట్టడం అంటూ జరిగిన తర్వాత ఏదో ఒక రోజు చావాల్సిందే అండి. ఆ చావు ఎప్పుడో వచ్చేది, ఇప్పుడు వస్తుంది అనుకుంటే ఫేస్ చేద్దామనేటే. కానీ సెక్యూరిటీ భయపడుతూ చావద్దు అని, రోజు సస్తూ బతకద్దు అనేది నా పాలసీ. ఏదో రోజు పోయేదే పోదాం అట్లాంటిది అయితే. అంటే మాకు ఆ మునుగోడు పోలీస్ స్టేషన్లో విండోస్ కూడా లేవండి అప్పుడు. మా క్వార్టర్కు డోర్స్ కూడా లేవు. గోనె తట్టాలు తాడుతో కట్టేసుకొని గోనె తట్టాలు వేలాడదీసి డోర్ కట్టెన్గా వాడుకొని, డోర్ కూడా లేదు, విండోస్ కూడా అదే గోనె తట్టాలే. అట్లా కాలం గడిచిపోయిందండి. ఆ టైంలో అంటే మాకు ఇన్స్పెక్టర్ కానీ, అప్పుడు ఎస్డిపిఓస్ కానీ, ఎస్పీ గారు కానీ యాక్సెస్లో ఉండడం, ఏది మాట్లాడినా కానీ రెస్పాన్సివ్ ఉండడం. అప్పుడు లక్ష్మీరెడ్డి గారు ఉండేదండి. ఓకే, ఇన్స్పెక్టర్ 74 బ్యాచ్ ఇన్స్పెక్టర్. డిఎస్పీలు 2-3 మారిపోయినారండి. ఓకే. అంటే మునుగోడు దళం దాన్ని ఏ విధంగా ఎదుర్కొన్నారు? మీరు కోంబింగ్ చేసేవారా, లేదా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఉన్నాయా? కోంబింగ్ ఉండేదండి, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. ఒకసారి దళం మెంబర్ బస్సులో పోతున్నాడంటే నేను ఇంకా పట్టుకొని వద్దామని చెప్పి బస్ వెంటబడి పరిగెడుతుంటే వెల్మినేడు అనే విలేజ్లో బస్సు ఆగిందండి. నేను బస్ డోర్ నుంచి దిగుతున్నాను, నాతో పాటు ఒకరే కానిస్టేబుల్ ఉన్నారు. అంత షార్ట్ టైంలో కానిస్టేబుల్స్ మొబిలైజ్ చేయడం కూడా కాలేదు. ఆ కానిస్టేబుల్ వెనుకబో అనేంతలోనే ఆ దళం లీడర్ డోర్లోంచి దిగి పారిపోయినాడండి వెనక. నేను వెనక పరిగెత్తుదాం అనుకునేంతలో విలేజ్ పబ్లిక్ అంతా వచ్చి, సార్ ఆయన దగ్గర వెపన్ ఉంది, మీరు పోకండి లోపలికి, ఎక్కడన్నా పొజిషన్ తీసుకొని ఫైర్ చేస్తే ఇబ్బంది అయ్యిద్ది అని. కొంచెం దూరం చేజ్ చేసినాక కనిపించలేదు ఆయన, పొదలలో ఎక్కడో దాక్కొని ఉంటాడు. తర్వాత వదిలేసినాం ఇంకా. అంటే అట్లా ఎక్స్ట్రీమిస్ట్ పోలీస్ అనుకుంటే పోలీస్దే అప్పర్ హ్యాండ్ ఉండాలి. మనం ఉన్న ఏరియాలో పబ్లిక్ మనని నమ్మాలి, కానీ ఎక్స్ట్రీమిస్ట్ నమ్మడం ఏంటి? మనం ఏదైనా ఇష్యూ సాల్వ్ చేయలేకపోతే వాళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ దగ్గర పొండి అని ఓపెన్గా చెప్పేది. మేము చేయలేకపోతే పొండి, మీరు మమ్మల్ని చంపేయమని కూడా చెప్పండి అని చెప్పేది. ఆ ధైర్యంతో పోవడం మూలంగా పబ్లిక్ కూడా చాలా యాక్సెప్ట్ చేసినారు. సార్, సాధారణంగా పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు
ఎస్ఐ కానీ లేదా కానిస్టేబుల్ కొంచెం హార్ష్గా మాట్లాడడం, కళ్ళు ఎర్రగా చేయడం, ఇవన్నీ మీసాలు నిలపడం, మజిల్ చూపించడం అనేది కనిపిస్తుంటుంది. కానీ మీలో అటువంటి ఫీచర్స్ ఎప్పుడు కనబడలేదు, ఎందువల్ల? అంటే చూసుంటారు, మీరు చూడకపోయి ఉంటారు. మేము పోలీసుగా మంచోళ్ళకి మంచోళ్ళగా ఉండాలి, కానీ చెడ్డోళ్ళకి కూడా మంచోడుగా ఉంటే అది చేతకాంతనం అవుతుంది. చెడ్డోళ్ళకి ఎప్పుడు మంచోడుగా నేను లేననే అనుకుంటాను. మంచోళ్ళకి మాత్రమే మంచోడుగా ఉన్నాను. మా స్టాఫ్ కూడా రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండేదండి, ప్రతి ఇష్యూ డిస్కస్ చేస్తూ ఉండేది, వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండేది. వాళ్ళు ఎక్కడన్నా హార్ష్గా బిహేవ్ చేసిన దగ్గర నేను ఒకటే చెప్తుండేది వాళ్ళకి, నీ అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, తల్లిదండ్రులు, అత్తమామలు పోలీస్ స్టేషన్ పోతే నీ భార్య, పిల్లలు, నువ్వు ఏం రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావో, పోలీస్ ఎట్లా రియాక్ట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నావో, స్టేషన్కి ఎవరు వచ్చినా కానీ ఆ మాదిరి రియాక్షన్ ఉండాలి. ఆ పెయిన్ నువ్వు ఫీల్ కావాలి. ప్రాబ్లం ఏంటి ఐడెంటిఫై చేయు, నీతోనైతే సాల్వ్ చేయు, కాలేకపోతే గైడ్ చేయు, వాళ్ళకి సీనియర్ ఆఫీసర్స్కి ఇన్ఫామ్ చేయు, లేదా మన డిపార్ట్మెంట్ సబ్జెక్టే కానప్పుడు రెవెన్యూ వాళ్ళకి రిఫర్ చేయడం, టైం తీసుకొని ఆ రెవెన్యూ ఆఫీసర్స్ వరకు కూడా పోయి, సార్ ఇది ఇష్యూ, ఆ విలేజ్లో గొడవలు అయ్యేటట్టుకున్నాయి, ఆ ఇష్యూ పెండింగ్ ఉంటాయని వాళ్ళతో చెప్పడం. అట్లా చెప్పి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఆ ఇష్యూ కొలిక్కి వచ్చే వరకు ఫాలో అప్ చేయడం. అంటే చదువుకున్నోడిగా, విఘ్నుడిగా, ప్లస్ సంస్కారం ఉండి ఓ మంచి పోలీస్ పబ్లిక్ రెస్పాన్సిబుల్గా ఓ సిటిజన్గా ఉందామని అనుకొని ఓ జాబ్లో జాయిన్ అయిన తర్వాత అది నా బాధ్యత అని నేను అనుకునేదాన్ని. అంటే మీరు ఈ యాంగిల్లో సాఫ్ట్ కార్నర్ కరెక్టే, అంటే పిటిషనర్ బాధితుల పట్ల సాఫ్ట్గా ఉండాలనేది మీరు చెప్తున్నారు. కానీ ఒక్కొక్కసారి నేరస్తుల పట్ల కూడా సాఫ్ట్గా ఉంటే కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. అంటే కొందరు నేరస్తులు, అంటే నేను ఇరగొట్టిన లాఠీలు ఎవరు ఇరగొట్టి ఉండారండి. అవునా? చెడ్డోళ్ళ మీద నేరస్తులతో కూడా బాగుండేదండి కొందరితో. వాడు బాగా చెప్తున్నాడు అంటే కొట్టకపోయేది వాళ్ళు. వాడు జరిగినట్టుగా చెప్పి, ఇప్పుడు కొందరు అఫెండర్స్ని చూసినామండి, అని పట్టుకోగానే బిర్యానీ తెమ్మంటాడు, తెప్పియమంటాడు, సిగరెట్ దా అంటాడు, మంది అంటాడు, ఇప్పియమని చెప్పేది నేను. ఇచ్చిన తర్వాత వాడు కూర్చోబెట్టి పెన్ను పేపర్ తీసుకోండి సార్, రాసుకోండి సార్, నేను ఇక్కడ ఈ అఫెండ్ చేసినాను, ఈ ప్రాపర్టీ ఇక్కడ డిస్పోజ్ చేసినాను, ఇంత దొరికింది, ఇక్కడ ఖర్చు పెట్టుకున్నాను, నేను అమ్మిన షాప్ చూపిస్తావా అంటే చూపిస్తా అనేది. అట్లాంటి వాళ్ళని కూడా చూసినామండి, మంచి దొంగల్ని. అట్లాంటి దొంగలతో అంటే ఇంటరాక్షన్ తర్వాత కొన్ని సందర్భాల్లో అనిపించేది, కంప్లైంట్స్ 10 తులాలు పోతే 15 తులాలు 20 తులాలు అని కంప్లైంట్ చేసేదండి. దొంగకున్న నిజాయితీ వాళ్ళకి లేదు అనిపించేదండి నాకు. అంటే పోలీసు వాళ్ళు 10 రూపాయలు 20 రూపాయలు చేతి 15 ఇస్తారు కదా అని వాళ్ళు ఆశపడుతుంటారు. నా పాలసీ ఏంటంటే రికవరీకి ఎప్పుడు పోయినా కానీ వీలైనంత మట్టుకు గోల్డ్ అంటూ రికవరీ చేస్తే 22 ఆర్నమెంట్, ఇప్పుడు నేను నా తల్లిదండ్రులకు, నా అక్కజనులకు, నా భార్యకు ఆర్నమెంట్స్ అంటూ చేయిస్తే 22 క్యారెట్సే చేయించుకుంటాను. అంతకు తక్కువ గోల్డ్ చేయించుకోమని. మరి నేను సొమ్ము పోగొట్టుకున్న వాళ్ళకు 14 క్యారెట్స్ సొమ్మిస్తే వాళ్ళ రీడింగ్ ఏముంటుందండి వాళ్ళ ముందు. అప్పట్లో ఇప్పుడంటే కొంచెం కరెక్ట్గా ఉంది, కానీ అప్పట్లో ఎలాగుంటుందంటే తులం బంగారం పోయింది అనుకోండి, 2 తులాలు రాస్తారు. ఎందుకంటే పోలీసు వాళ్ళు తులం ఇస్తారు కదా, తులమే పోయింది అని చెప్తే మీరు 1/2 తులం ఇస్తారు. అట్లా కొందరు చేసే వాళ్ళేమో తెలియదు, కానీ నా అనుభవంలో అట్లాంటి ఇన్సిడెంట్స్ లేవండి. జనరల్గా నేను చెప్పేది వాళ్ళకి, పోయినట్టుగా రాయండి, దొరికినాడు దొంగతో అడిగినా కానీ చెప్పేటట్టుగా ఉండాలి అని. చెప్పి దొంగ తక్కువ చెప్పాడు అనుకుంటే అప్పుడు కేసు పోద్దు కదా. కొందరు అట్లా ఇక విల్ఫుల్గా చేస్తే ఏం చేయలేమండి, కొందరు కావాలని. అంటే సార్ మీరు చాలా లాఠీలు ఎరగొట్టారంటున్నారు, ఎవరి మీద ఎక్కువ ఎరగొట్టారు? సొసైటీకి ఎవరైతే అన్వాంటెడ్ పర్సన్స్ ఉన్నారో, సొసైటీలో అన్రెస్ట్ ఎవరు క్రియేట్ చేస్తున్నారో అట్లాంటి పర్సన్స్ అండి. అంటే ఇంకా అన్ని మాటలు చెప్పే కన్నా ఒకటే బెస్ట్ అండి, సొసైటీకి అన్వాంటెడ్ పర్సన్ అనడం బెస్ట్ అండి. చాలా నేను కొనుక్కుంటే 20-30 లాఠీలే కొనేదండి ఒక్కోసారి. అది కూడా నేను సెలెక్ట్ చేసుకొని కొనుక్కునేది. నెలకు కొనుక్కున్నారా సంవత్సరానికి? అవి అయిపోగానే మళ్ళీ తెచ్చుకునేది లాఠీలు. సార్ ఒకప్పుడు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రూమ్ వెనక ఒక బీరువా, అందులో లాఠీలు, విరిగిపోయిన లాఠీలు కిందన, మంచి లాఠీలు పైన ఉండేవి. ఇప్పుడు ఆ స్టేజ్ పూర్తిగా మారిపోయింది. అది ఏ విధంగా పరిణామం దారితీస్తుందండి? అంటే ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న అవేర్నెస్, అంటే ఇప్పుడు వచ్చిన టూల్స్ అందుబాటులో ఉన్న దాంట్లో లాఠీలు ఇరగొట్టాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు అసలు లాఠీ టెక్నికల్గా దొరికిపోతున్నారు. లాఠీ పట్టుకోవద్దు అంటున్నారు, కానీ సెల్ఫ్ డిఫెన్స్కి అవసరం కదండి. ఇప్పుడు ఎదుటోళ్ళు మనం 4 దెబ్బలు వేసినారంటే నేను డిఫెండ్ చేసుకోలేకుండా ఆయనకు సరెండర్ అయితే పబ్లిక్ నన్ను గురించి ఏమనుకుంటారు? పోలీస్ అనగానే క్యాపు, కాకి డ్రెస్, స్టార్, చేతులు లాఠీ, బూటు, ఇది మస్ట్ కదండి. కానీ లాఠీ లేకుండా పోలీస్ అనేది
సెల్ఫ్ డిఫెన్స్కి ఉండాలండి. లాఠీ అంటే మేము లాఠీ మిస్యూజ్ చేయడం మూలంగానేమో లాఠీ తీసేయాల్సిన అవసరం వచ్చింది అనిపిస్తుందండి. కొందరు ఆఫీసర్స్ సెన్సిటివ్గా ఉండి ఆ లాఠీ చూసి పబ్లిక్ భయపడుతున్నారు, ఆ లాఠీని మిస్యూజ్ చేస్తున్నారు, మంచాల మీద యూజ్ చేస్తున్నారు అని ఫీల్ అయ్యి లాఠీ అవసరమైనప్పుడు తీసుకోండి కానీ అవసరం లేనప్పుడు లాఠీ తీసుకెళ్ళొద్దు అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. కానీ టోటల్గా లాఠీ పట్టుకోవద్దని ఏ ఆఫీసర్ చెప్పడండి. ఓకే, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే నేను పబ్లిక్ నేమ్ ప్రొటెక్ట్ చేస్తాను. కరెక్ట్గా. సార్ మీరు మంచి దొంగల గురించి కొంతమంది చెప్పారు, వాడు రాగానే అన్ని కూర్చోపెట్టి చెప్తాడు. మీరు ఎంతసేపు ఇంట్రాగేషన్ చేసినా బ్రేక్ కాని వాళ్ళు ఎవరు ఉన్నారండి? నటోరియస్ క్రిమినల్ సార్ ఉన్నారండి. నేను గుర్తుంటే చెప్పగలరా? అంటే వాళ్ళ నేమ్ చెప్పడం ఇక్కడ సందర్భం కాదు. అట్లాంటి అంటే మేము చాలా మీరు బాగా కష్టపడి చాలా హింసకు గురి చేసిన తర్వాత కూడా చెప్పకుండా ఉన్నవాళ్ళు, అంత హింసకు గురి చేసిన తర్వాత కూడా మళ్ళీ మా స్టాఫ్ ముందు మీ ఆఫీసర్ సంగతి చూసుకుంటాం, కథం కర్దైతే ఉసుకో అన్న వాళ్ళని కూడా చూసినామని. నేను ప్రిపేర్డ్ అండి. రేపు వచ్చే చావు ఈరోజే వస్తే ఇబ్బంది ఏం లేదు. సార్ మునుగోడు తర్వాత ఎక్కడ వెళ్ళారు? అంటే మునుగోడు తర్వాత నేను షార్ట్ టైం అండి మునుగోడు చేసింది. మునుగోడులో అంటే పబ్లిక్తో పనిచేసినాను నేను. మా స్టాఫ్ ఎక్కడైతే ఎక్స్ట్రీమిజం అని చెప్పి విలేజ్ ఎంటర్ కానీ స్టేజ్లలో మా స్టాఫ్కు తెలియకుండానే నేను దొంగని విలేజ్ మస్కూరి వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళతో పట్టి తెప్పించుకునేదండి. ఆ సర్వీస్ చేయడం దాని మూలంగా జేవి రాముడు సార్ వెళ్తూ అరే ఇక్కడ టైం అయిపోయింది ఇంకా ఎక్కడ పోతామని అడగడం, నేను ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇవ్వమని అడగడం. తర్వాత సార్ నల్గొండ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నా ట్రాన్స్ఫర్ మిర్యాలగూడ వచ్చింది, మిర్యాలగూడ టౌన్ అండి. ఓకే, ఆ టౌన్లో పనిచేస్తున్న టైంలో నేను అంటే నా డ్యూటీ నేను ప్రాపర్గా చేసినా అని అనుకుంటున్నాను. నేను తప్పులు చేసి నా కింది వాళ్ళకు తప్పులు చేయొద్దు అని చెప్పడం నా పాలసీ కాదు. నేను సిగరెట్ తాగకుండా ఉంటేనే నా కింద వాడికి సిగరెట్ తాగొద్దు అని చెప్పాలి. నేను సిగరెట్ తాగుతూ నా కింద వాళ్ళని సిగరెట్ తాగొద్దు అని చెప్తే వాడు వెనకపోయి నన్ను తిట్టుకుంటాడండి. అంటే ఆ టైప్ మెసేజ్ పబ్లిక్ ఇవ్వద్దు, సబార్డినేట్స్కి ఇవ్వద్దు అనేది నా ఉద్దేశం అండి. నేను పనిచేస్తూ నా వాళ్ళతో చేయించాలి ఒకటి. రెండవది నేను ఆఫీసర్గా ఫీల్ అయినప్పుడు నా సబార్డినేట్ తప్పు చేస్తున్నప్పుడు ఆయన ఒకసారి 2 సార్లు 3 సార్లు ఆయన్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేయాలి. ఆయనతో మంచిగా పని చేసేటట్టుగా చేసుకోవాలి, ఆయన్ని మెండ్ చేయాలి. కాని పరిస్థితులలో ఆఫీసర్స్ని రిక్వెస్ట్ చేసి ట్రాన్స్ఫర్ నన్ను ట్రాన్స్ఫర్ చేయండి లేదా ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయండి అని అడిగి ఆయన్ని చేయలేకపోతే నన్నే చేయండి అనడం బెస్ట్ వే అండి. మిర్యాలగూడలో మీరు చేసిన వర్క్ ఏం బాగా గుర్తుందని చెప్పండి. లేదండి మిర్యాలగూడ ప్రాపర్టీ ఆఫెన్స్లు ఎక్కువ అండి, రౌడీజం ఎక్కువ. ఆ రెండు కూడా ప్రాపర్గా కంట్రోల్ చేసినాను. మిర్యాలగూడ నేను ప్రొబేషనర్ అండి. నా ప్రొబేషన్ పీరియడ్లోనే ఒక రేప్ కేసు రిపోర్ట్ అయితే ప్రొబేషనర్గా ఒక పల్లెముకునే అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేసినాను. ఆ ఇన్సిడెంట్లో వాళ్ళని చేజ్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. వెహికల్ కూడా వాళ్ళు అబండన్ చేసి పారిపోతుంటే చేజ్ చేసి పట్టుకున్నాం. అప్పుడు ఫస్ట్ టైం నల్గొండలో నాకు అది 26 జనవరి అనుకుంటాను మెరిట్ సర్టిఫికేట్ ఒకటి ఇచ్చినారు. అదే ఫస్ట్ ఇవ్వడం అది మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి. నా ఫస్ట్ పోస్టింగ్లోనే అఫెన్స్ రిపోర్ట్ కాగానే ఇమీడియట్గా వెళ్ళడం, దానికి సపోర్టింగ్గా మాకు అప్పుడు సీతారామరెడ్డి గారు, ఇన్స్పెక్టర్ గారు, వెంకటస్వామి సార్ మా సీనియర్ బ్యాచ్ ఎస్ఐగా ఉన్నారు. వాళ్ళు కూడా వర్క్ అంటే ముందు వర్క్ తర్వాత ఫుడ్ అనేది. వాళ్ళు ఫుడ్ మీద కూర్చున్న కంప్లైంట్ వస్తే ముందు వర్క్ చేసుకొని తర్వాత ఫుడ్ తిందామనేది. మంచి ఇన్స్పిరేషన్ అండి వెంకటస్వామి. మిర్యాలగూడ తర్వాత నేను మిర్యాలగూడలో నేను మా పోలీస్ సబార్డినేట్స్కి ఇచ్చే మెసేజ్ ఏంటంటే అండి, చాలామంది ఆఫీసర్స్ నువ్వు పబ్లిక్కి ఏం సర్వీస్ చేస్తున్నావు క్రైటీరియా కాదు, నాకేం సర్వీస్ చేస్తున్నావు అనేది క్రైటీరియా అనుకునే ఆఫీసర్స్ ఉన్నారండి. అట్లాంటి ఆఫీసర్స్ నువ్వు ఎంత పని చేసినా కానీ నాకేం లాభం వస్తుంది అని వాళ్ళు క్వశ్చన్ వేసుకున్నప్పుడు వాళ్ళకేం లాభం లేకపోతే యూజ్లెస్ ఫెలో అని చెప్పి బ్రాండ్ చేయడం, వదిలించుకోవాలనే ప్రయత్నం చేయడం. ఇంకోరు వస్తే వాళ్ళకి లాభం ఎక్కువ జరుగుతుంది కదా. ఆ టైప్ థింకింగ్ ఉందండి ఆఫీసర్స్లో అప్పుడు. అంటే నేను మిర్యాలగూడలో పనిచేస్తున్న పీరియడ్లో ప్రాపర్టీ ఆఫెన్స్లో దాదాపు 80% డిటెక్ట్ చేసినాం. రౌడీయిజం 90% కంట్రోల్ చేయగలిగినాం. ప్లస్ రోడ్స్ అవి అన్నీ ఎక్కడ కూడా అంటే మమ్మల్ని పబ్లిక్ వేలెత్తి మా తప్పు చూపించే స్టేజ్ ఉండకుండా పనిచేసుకున్నాం.
ఎందుకో నేను సాటిస్ఫై కాలేదండి. ఆఫీసర్ ప్రాపర్టీ రికవరీ చాలా వీక్గా ఉంది నీది అని నా ఏసీఆర్స్లో రాయడం, నేను ఫైల్స్ అన్నీ తీసుకొని అప్పటి ఎస్పీ గారి దగ్గరికి పోయి చూడడం, ఒక్కొక్క ఫైల్ ఆయనకు చూపిస్తూ ఇది పోయిన ప్రాపర్టీ, ఇది నేను రికవరీ చేసిన ప్రాపర్టీ, ఇవి నంబర్ ఆఫ్ కేసెస్ ప్రాపర్టీ, ఈ నంబర్ ఆఫ్ కేసెస్ నేను డిటెక్ట్ చేసింది, ఇది పర్సెంటేజ్ ఆఫ్ రికవరీ అని చూపించిన తర్వాత ఆయన అనడం, మీ ఇమీడియట్ ఆఫీసర్ ఏం రాసినా పర్లేదు, నేనున్నా కదా రాయటానికి అని ఆయన అనడం. అన్న తర్వాత కూడా ఎందుకో నాకు ఇష్టం లేదు సార్ ఇక్కడ పనిచేయడం మిర్యాలు కూడా, నేను వెళ్ళిపోతాను. కొంతమంది ఆఫీసర్లు ఏసీఆర్ టాపిక్ వచ్చింది కూడా అడుగుతున్నా, కొంతమంది ఆఫీసర్లు మీరు అన్నట్లుగా ఆయనకు అనుకూలంగా లేకపోయినా, లేదు క్రైమ్ మీటింగ్లో వాళ్ళకి ఇవ్వాల్సిన కవర్లు ఇవ్వకపోయినా ఏసీఆర్లో డిస్టర్బ్ చేస్తారండి, ఛార్జ్ బొమ్మలు ఇస్తారు. ఆ ట్రెండ్ ఉందండి. అది తర్వాత మీ ప్రమోషన్ అప్పుడు ఇబ్బంది పడుతుంది. అవును, ఇబ్బంది పడినప్పుడు మళ్ళీ ఆయన దగ్గర పోయి కాల వేళ పట్టుకొని బతిమాలితే కానీ దాన్ని సరిదిద్దరు. అటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కొన్నారు ఎప్పుడైనా? ఎదుర్కొన్నాము, వేరే వాళ్ళకి ఇబ్బంది పడ్డాయి చూసినాము. కానీ అట్లాంటి ఆలోచన మంచిది కాదండి ఆఫీసర్గా. ఆఫీసర్ అన్న తర్వాత సబార్డినేట్స్తోని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ సర్వీస్ పబ్లిక్ చెందేటట్టుగా తీసుకునేటట్టుగా ఉండాలి సర్వీస్. కానీ ఆయన పర్సనల్ సర్వీసు ఆయన్ని సాటిస్ఫై చేయడం అనేది క్రైటీరియా తీసుకోవడం మంచి వర్కింగ్ అట్మాస్ఫియర్ కాదండి. అంటే ఇట్లాంటి ఆలోచించినప్పుడే నాకు చాలాసార్లు అనిపించేదండి, ఏసీఆర్స్ ఆయన మా ఏసీఆర్స్ రాస్తాడు, సబార్డినేట్స్ కూడా సీనియర్ ఆఫీసర్ ఏసీఆర్స్ రాయగలిగితే వాళ్ళు కరెక్ట్గా ఉంటారేమో, చాలా మటుకు తప్పులు చేయకుండా ఉంటారేమో అనే ఆలోచన వచ్చేది. కానీ ఆఫీసర్స్ ముందు ఈ మాట అంటే వీడు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాడని మొదలుపెట్టేస్తారేమో అని భయం అండి. సార్, ఏసీఆర్ చూసిన తర్వాత ఏసీఆర్ని కేటగిరీగా తీసుకుంటూ ప్రమోషన్ కానీ లేదా ట్రాన్స్ఫర్లు కానీ ఉంటాయి. మీకు ఒక పోస్ట్ ట్రాన్స్ఫర్ చేయనప్పుడు ఏసీఆర్లో చూస్తారు. కానీ ఏసీఆర్లో మీకు మంచి 100 మార్క్స్ ఉన్నా ప్రమోషన్ ట్రాన్స్ఫర్లో ఆపుతుంటారు, అంటే ఏదో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో. మరి ఏసీఆర్ ఎందుకండి ఇంకప్పుడు? అది అంటే మా లెవెల్లో మేము ఆన్సర్ చేయడం సబబు కాదేమో. గవర్నమెంటే రివ్యూ చేసి ఈ ఏసీఆర్ సిస్టంలో రెసిప్రోకల్ ఉండాలండి. మా ఏసీఆర్స్ ఆఫీసర్స్ రాయడం, మేము ఆఫీసర్స్ది కూడా రాయడం టైపు ఉన్నప్పుడు ఆఫీసర్ని ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయడానికి వీలైద్దండి. చెడ్డ ఆఫీసర్స్ ఇప్పుడు మంచిగా వర్క్ చేసిన ఆఫీసర్ని ఏసీఆర్ ఈజ్ వెరీ పూర్ ఇన్ ప్రాపర్టీ రికవరీ, ఈజ్ వెరీ పూర్ ఇన్ లా అండ్ ఆర్డర్, ఈజ్ నాట్ ట్యాక్ట్ఫుల్ అని చెప్పి రాస్తే, నెక్స్ట్ వచ్చిన ఆఫీసర్ సిన్సియర్ ఆఫీసర్ వచ్చినాడు అనుకోండి, ఆయన దీని మీదకెళ్ళి నన్ను ఎవాల్యుయేట్ చేస్తాడు. ఇంకా మంచి ఆఫీసర్, కొంచెం వైజ్ ఆఫీసర్ అనుకుంటే నన్ను పిలుస్తాడు, ఏమైనా ఆయన ఈ మాదిరి రాసిండు, రీజన్ ఏంటి అంటే నేను చెప్పేది ఆయన వినగలిగితే ఆయన కరెక్ట్గా జడ్జ్ చేసే స్కోప్ ఉంటుందండి. అట్లా వినలేను, నేనెందుకు వినాలి, నాకు పబ్లిక్ కంప్లైంట్ చేసినారు, నాకు ఏసీఆర్స్ మీద చూసిండ్రు, నేనెందుకు అడగాలి అనే ఆఫీసర్స్ ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది అట్లాంటి ఆఫీసర్స్ ఉండకూడదని అండి. ఆఫీసర్స్ థింకింగ్ సార్, ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఏసీఆర్ చూసిన తర్వాత ట్రాన్స్ఫర్లు ఉంటాయి. ఇప్పుడు మునుగోడు నుంచి మంచి ప్లేస్కి కానీ లేదు ఇంకో నాన్ ఫోకల్ ఎక్కడ పంపాలనుకున్నా, ఇప్పుడు ఏసీఆర్ అవసరం లేకుండానే పొలిటికల్ లెటర్తోనే ట్రాన్స్ఫర్ జరుగుతుంది. దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇంకా ఏసీఆర్లో గుడ్డు పూరని ఎందుకు? ఇంకా మనం గవర్నమెంట్ పాలసీ ఆ మాదిరి ఉంటే ఏం చేయగలుగుతామండి. అంటే ఇట్లాంటి పాలసీస్ ఉన్నప్పుడు సీనియర్ ఆఫీసర్స్ గవర్నమెంట్ కన్వీన్ చేసి చెప్పొచ్చు. ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకేమో మంచి పోస్టింగ్లు వస్తాయి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి పొలిటికల్ లెటర్ తీసుకుంటాడు. ఇన్ఫ్లుయెన్స్ లేని వ్యక్తులు ఏసీఆర్లో గుడ్ అని ఉన్నా సరే కూడా మనం తీసుకొచ్చి లూప్ లైన్లో వేస్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కదా. మేము కూడా పొలిటికల్ వెళ్ళాలి, మేము కూడా కరప్షన్ చేయాలనే భావనలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. డెఫినెట్గా అండి. ఇప్పుడు అందరూ నది పోతుంటే నదికి ఎదురీదాలని ఎంతమంది అనుకుంటారండి? ఎదురీది సాధించేది ఏముంది? ఉండదు. అదే అంటున్నా, డ్యామేజ్ తప్ప ఏముండదు. అనవసరంగా మనం ఎందుకు పోవాలి, ఈ గుంపులో గోవింద అనుకుని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఉన్నారండి, మంచి ఆఫీసర్స్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను మునుగోడు జిల్లాలోకే వర్స్ట్ పోస్టింగ్ అండి, నాకు మిర్యాలు కూడా ఇచ్చినారు కదా. దాని తర్వాత అక్కడి నుంచి కోదాడు పోస్టింగ్ కూడా ఇచ్చినారు, ఆఫీసర్స్ ఇచ్చిందే, ఏ పొలిటికల్ లీడర్ ఇచ్చింది కాదు. కానీ పొలిటికల్ లీడర్ జనరల్గా వాళ్ళ ఒపీనియన్ ఏముంటుందంటే పబ్లిక్ ముందు వాళ్ళు ఏ ఆఫీసర్తో మాట్లాడినా కానీ వాళ్ళ సుపీరియారిటీ ఉండాలి, వాళ్ళ వాయిస్ స్టాండ్ కావాలి అనే ఆలోచనతో ఉంటారు వాళ్ళు. అట్లాంటప్పుడు వాళ్ళు చెప్పింది మనం ఎస్ అని తర్వాత పోయి వాళ్ళని కన్విన్సింగ్గా వాళ్ళకి చెప్తే చాలామంది వింటారండి. సార్ ఇది అట్లా కాదు సార్, ఇది జరిగింది, ఆ మాదిరి చేస్తే మీకే డ్యామేజ్ ఉంటుంది, మీ ఓట్ బ్యాంకే డిస్టర్బ్ అయింది సార్, అట్లా చేయడం బాగుండేది అంటే, సరే నేను ఏదో చెప్పినాను, నువ్వు చేసేది నువ్వు చెయ్యు అని వాళ్ళ పొలిటీషియన్స్ చెప్తారండి. అర్థం చేసుకుని అంటే మా పీరియడ్లో చూసినామండి అట్లాంటి పొలిటీషియన్స్. ఇప్పుడు కొంతమంది పొలిటీషియన్స్ అంటున్నారు కదా, అంటే ఇప్పటి ట్రెండ్ ఇక సరెండర్ అయిపోయే ట్రెండ్లో ఏమనలేమండి. వాళ్ళ అవసరాలు
సార్ మీరు జిల్లా ఒక మునుగోడు కానీ కోదాడ లేదా ఎక్కడికి వెళ్ళి మీరు ఎక్కడ పనిచేస్తున్నా ఆ జిల్లా ఎమ్మెల్యే వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళి ఆయనకి కలుస్తారా, లేదు ఉదయం లేచిన తర్వాత రోజు ఆయన ఇంటికి వెళ్ళేవారా? అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్ అంటే ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద ఆయనకి ఇవ్వాల్సిందే కదండి. అంతమంది 40, 50, 60 వేలు, 1,00,000 మంది ఆయనకు ఓటేసి ఆయన్ని గెలిపించినప్పుడు అంతమంది రిప్రజెంటేటివ్గా ఆయనని మనం ఇవ్వాల్సిందే. ఆయన దగ్గరికి పోవాల్సిన అవసరం లేదండి. ఏదన్నా ఉంటే మంచి చెడు పబ్లిక్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఆయన దృష్టికి తీసుకెళ్ళి, సార్ మీకు కావాల్సింది కూడా ఇదే రిజల్ట్, నేను కూడా అలాగే చేయదలుచుకున్నాను, మీరు కూడా సపోర్ట్ చేయండి అంటే సపోర్ట్ చేస్తారండి. అంటే అప్పట్లో ఆ సిస్టమ్ ఉండేదండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఉదయం లేచినగానే ఆ ఎమ్మెల్యే దగ్గరకో కార్పొరేట్ దగ్గరకో వెళ్ళి నమస్తే పెట్టి పోలీస్ స్టేషన్లో కూర్చున్న ఆఫీసర్లు ఉండాలి. అంటే ఇక వీళ్ళు అంటే మనలేమండి, వాళ్ళకున్న పరిస్థితులలో వారు అట్లా అందరు అట్లా చేస్తున్నారు, నేను ఎందుకు చేయకూడదు అని వాళ్ళు కూడా చేస్తే మనలేం వాళ్ళండి. కానీ అట్లా చేయాల్సిన అవసరం లేదండి. మనకు శాలరీ తీసుకుంటుంది పబ్లిక్ మనీ అని, పబ్లిక్ ఆన్స్టేబుల్గా ఉండాలి. పబ్లిక్లో కూడా డౌన్ ట్రాడేనండి. ఎవరైతే అధికారి దగ్గర పోలేడో, నాయకుడి దగ్గర పోలేడో అట్లాంటి వాళ్ళు మన దగ్గర కంప్లైంట్తో వచ్చినప్పుడు వాళ్ళ ఇష్యూని జస్టిఫై చేయగలగాలండి. లేదు నా చట్టం ఒప్పుకోదు, మా స్టాండింగ్ ఆర్డర్స్ ఒప్పుకోవు, మా ఆఫీసర్స్ ఒప్పుకోరు అని ఆన్సర్ చెప్పడం అది ఇష్యూని దాటేయడమేనండి. ప్రాపర్గా పర్సూ చేసి అవసరమైతే ఆఫీసర్ నోటీస్ కూడా తీసుకెళ్ళి, చట్టం ఒప్పుకోదు కానీ ఇది నేచురల్ జస్టిస్ సార్, విలేజ్లో ఈ మాదిరి చేయకపోతే పోలీస్ మీద నెగటివ్ ఒపీనియన్ వస్తుంది అని అక్కడ ఆఫీసర్ కన్వీన్ చేసి చెప్పగలిగితే డెఫినెట్గా ఆఫీసర్స్ అటువంటి కేసు చేశారా? చేసినామండి చాలా. చెప్పగలరు? అంటే మాకు ఒక పోస్టింగ్ అప్పుడు ఏసీపీ గారు, ఎస్పీ గారు ట్రై చేస్తే ఇష్యూ సెటిల్ కాలేదండి. ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూ అది. ఒక సందర్భంలో ఎస్పీ గారు చెప్పడం జరిగింది, ఏమా ఇది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది, ఎంత ప్రయత్నం చేసినా అయితే లేదు, నువ్వు చేస్తావా అని. చేస్తానన్నాను నేను. నీకేం కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలి, ఆఫీసర్స్ కావన్నా, వెహికల్ కావన్నా, స్టాఫ్ కావన్నా, ఏం లేదు సార్ మీ మాట చాలు నాకు, మీరు చేయమన్నారు కదా నేను చేసేస్తాను, కాకపోతే చేసిన తర్వాత మళ్ళీ ఎట్లా చేసినావు అని అడగండి. నేను తప్పు చేస్తే యాక్షన్ తీసుకోండి, కంప్లైంట్ వస్తే మీరు మిగతా వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటారో నా మీద కూడా తీసుకోండి, ఐ విల్ డూ ఇట్ అని చెప్పి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక ల్యాండ్ ఇష్యూ చెప్పారు. అంటే ఒక ల్యాండ్ ఒకతను కబ్జా పెట్టుకున్నాడండి ఒక ఏరియాలో, ప్రైమ్ లొకేషన్లో. ఈయన ఓనర్ని ఎంటర్ కానిస్తలేడు. ఆయన ఓనర్ ఎంటర్ అయితే అడ్డుకుంటున్నాడు. ఆయన అసలు దుండనిస్తలేడు, వెహికల్తో పనిచేయనిస్తలేడు. ఈ ఇష్యూలో నా దగ్గరికి ఇష్యూ వచ్చిన తర్వాత నేను టేకప్ చేస్తానని ఎస్పీ గారికి చెప్పిన తర్వాత నేను ఈయన ల్యాండ్, ఈయన ఓనర్, ఆయన పొజిషన్ ఉన్నాడు దాంట్లో, గుడ్ చేసుకో అంటే కౌలు చేస్తున్నాడు పొజిషన్. కౌలు కాదండి, గుడ్ చేసుకో ఉన్నాడు. నేను ఉన్నా కాబట్టి ఇది నాదే అంటాడు, నువ్వు వీకర్ సెక్సివ్ కాబట్టి నువ్వు రావద్దు అని. ఓనర్ ల్యాండ్ డాక్యుమెంట్స్ అది వెరిఫై చేసి నేను ఆయన మీద, ఆయన ట్రెస్ పాస్ అయ్యి వచ్చింది ప్లస్ ఈయన్ని బై క్రిమినల్ ట్రెస్ పాస్ అండ్ థ్రెటనింగ్లో కేసు రిజిస్టర్ చేసినామండి. ఆయన వచ్చినాడు, సార్ కేసు పెట్టినావు అరెస్ట్ చేస్తావా అని. నువ్వు మళ్ళీ కొంచెం 4 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎంటర్ కమ్మన్నాను ఆయన, నీ ల్యాండ్లోకి పోయి పని చేసుకోవాలి. సార్ మళ్ళీ కూడా ఎదురొచ్చిండు, కంప్లైంట్కి మళ్ళీ కేసు, 2 కేసులు అయిపోయినాయి. ఈలోగా మా స్టాఫ్ చాలా బాగుండేదండి. కొందరు స్టాఫ్ రియల్గా కూడా పోలీస్ స్టేషన్లో మనమేంటో తెలిసిన తర్వాత మన స్టాఫ్ కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు. మనతో ఉన్న స్టాఫ్ పోయి చెప్పడం, అరే ఈ ఎస్ఐ గారు టార్గెట్ చేయడరా, ఆయన ల్యాండ్ నువ్వు వదిలిపో. లేదు నేను వదిలా, ఇప్పటిదాకా నాకు చాలామంది చెప్పినారు, నేను ఖాళీ చేయలేదు, నాకు ఆఫీసర్లు చెప్పినారు, లోకల్ లీడర్లు చెప్పినారు, నేను ఖాళీ చేసే క్వశ్చనే లేదు. టీకే అని చెప్పి 3rd కేసు కూడా రిజిస్టర్ చేసి ఆయన్ని తీసుకొచ్చి, నాకు జ్యుడిషియరీలో కూడా జ్యుడిషియర్ ఆఫీసర్స్ చాలా బాగుండేదండి. మా ప్రాబ్లమ్స్ చెప్తే 447 పెట్టారు. 447 అండ్ థ్రెటనింగ్ రెండే కదా అక్కడ అట్రాక్ట్ అయ్యేటి పెట్టి ఆయన రిమైండ్ చేసిన తర్వాత ఓనర్కి చెప్పినాం, నువ్వు వెళ్ళు ఇంకా ఆయన గిడ్షా అంతా తీసేసి నువ్వు పని చేసేసుకో అని. ఈయన జైల్లో ఉండి రిలీజ్ అయ్యి వచ్చేటప్పటికి ఆయన పొజిషన్లోకి వెళ్ళిపోయినాడు. ఈయన జైలు నుంచి రిలీజ్ అయ్యి మళ్ళీ ఒక కంప్లైంట్తో వచ్చినాడు, సార్ నా గుడ్షా ఉండే అక్కడ. ఓకే నీ గుడ్షా ఉండే కదా, ఆ ల్యాండ్ ఓనర్షిప్ నీ దగ్గర ఏముంది, డాక్యుమెంట్ తీసుకురా అని. ఏమీ లేదండి. ఒకసారి 2 సార్లు 3 సార్లు తిన్నాడు, 4వసారి ఈసారి ఏమన్నా డబ్బులు ఇప్పియండి నాకు, నా గుడ్షా పోయింది కదా, ఇంకో దగ్గర గుడ్ చేసుకుంటా. ఆయన పిలిచి చెప్పినాం ఆ ల్యాండ్ ఓనర్తో, నీకేమన్నా ఇవ్వాలి అనుకుంటే ఇయ్యు, అది నీ ఇష్టం, అది నేను మాత్రం చెప్పను నీకు, ఇవ్వడం తప్పే. నువ్వు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆయన డ్యామేజ్ అయింది గరీబ్ గాడు అని ఏమన్నా ఇస్తే
నీ ఇష్టం అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నారు, సెటిల్ అయిపోయిందండి. అదే కేసు ఇప్పుడు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇది ప్యూర్లీ సివిల్ మ్యాటర్, కోర్టుకు వెళ్ళు, నువ్వు కోర్టు, ఎందుకంటే పొజిషన్లో మేము వేకెట్ చేయడం మా డ్యూటీ కాదు, నీకు పొజిషన్ ఇప్పించడం మా డ్యూటీ కాదు అని చెప్తారు. కానీ 448లో మీకు ఒక సెక్షన్ చెప్తుంది, నువ్వు లీగల్గా ఎంటర్ అయినా ఇల్లీగల్గా అయినప్పుడు దాన్ని వేకెట్ చేసే బాధ్యత నీది, థ్రెటనింగ్ అని పెట్టారు. ఇప్పుడున్న పొజిషన్లో అటువంటి సెటిల్మెంట్లు చేస్తే కొంతమంది ఆఫీసర్లు దాన్ని అడ్డం పెట్టుకొని ఆ ముసుగులో డబ్బులు దందాలు చేస్తారని చాలా సీరియస్గా కోర్టు వార్నింగ్ ఇచ్చింది. సీనియర్ ఆఫీసర్లు కూడా చెప్పట్లేదు. మీరు చేసిన కేసులో ఒకవేళ మీరు కానీ చేయకపోతే ఈ పార్టీ ఇంకొక పార్టీ దగ్గరికి వెళ్తాడు, థర్డ్ పార్టీ, ఎవడు లీడరో ఎవడు గూండా దగ్గరికి వెళ్తాడు, వాళ్ళు ఇద్దరు పిలిపించి సెటిల్ చేస్తుంటాడు. ఇప్పుడు ఆ ట్రెండ్ నడుస్తుంది. అంటే మీరు చేసింది కరెక్ట్ అనుకోవచ్చా, లేదు ఈ విధంగా థర్డ్ పార్టీకి మనం బెనిఫిట్ చేయాలంట? అంటే పోలీస్గా, లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్గా నేను ప్రాపర్గా లాని ఎన్ఫోర్స్ చేయలేనప్పుడు వాళ్ళు డెఫినెట్గా రౌడీ షీటర్ దగ్గర పోతారు, ఇంకెవరి దగ్గర పోతారు కదా. వాళ్ళకి జస్టిస్ కావాలి ఆయన. అవును, దానికి ఖర్చు కూడా పెట్టుకుంటాడు. చెప్పినట్టు అదే వ్యక్తి కోర్టుకు వెళ్ళాడు అనుకో, నాకు పొజిషన్ సార్ ఇదని కోర్టు టైం తీసుకుంటారు. అంటే ఎవిడెన్స్ ప్రూవ్ చేయడం, ఆయన ఉంటాడు, ఈయన ఉంటాడు. కానీ ఇప్పుడు ఇమీడియట్గా మీరు జస్టిస్ చేస్తారని ఒక అంటే యాజ్ పర్ లాలో చూపిస్తూనే 447 పెట్టారు, ట్రెస్పాస్ పెట్టుకుంటూ ఎక్స్ట్రారెన్స్ కేసు కూడా పెట్టారు, వాడిని పిలిపించారు. అంటే ఇప్పటి పోలీస్ అట్లా చేయకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్, వరంగల్, సైబరాబాద్, రాచకొండ ఏరియాలలో కమిషనర్స్ కొన్ని స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారండి. సివిల్ ఇష్యూస్లో తలదూర్చకూడదు అని దానికి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చినారు. ఆ గైడ్లైన్స్ ఫాలో అవుతూ చేస్తే ప్రాబ్లం ఏం లేదండి. ఈ ఆఫీసర్ కూడా ఓ సిటిజన్ని ఒకరు ఓవర్ పవర్ చేసి వాడిని లీగల్లీ ఎంటైటిల్ ప్రాపర్టీని వేరేవాళ్ళు తీసుకోవాలి అని ఎవరు చెప్పారు. అది కాకపోతే వీళ్ళు కింద మిస్ఇంటర్ప్రిటేషన్ చేయడం, ఆఫీసర్ నోటీస్కి తీసుకురాకపోవడం మూలంగా అట్లాంటి పొరపాట్లు జరిగే ఛాన్స్ ఉంది. అంటే ఒక్కొక్కసారి అలా చేస్తే దాని ముసుగులో వీళ్ళు దందాలు చేస్తున్నారనేది సీనియర్ ఆఫీసర్ల యొక్క అభిప్రాయం. అంటే ఎవరో ఒకళ్ళు పొరపాటు చేయడం మూలంగా అది అందరికీ ఆపాదిస్తారండి. అంటే అందరూ అట్లా ఉండకపోవచ్చు, నిజంగా మంచి చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇట్లాంటి వాటి మూలంగా చేయలేకపోతారు. రైట్. అంటే చట్టాన్ని చట్ట పరిధిలోనే కొంచెం పక్కకి జరిగి చేస్తే బాధ్యతలకి ఇమీడియట్గా న్యాయం జరుగుతుంది అంటారు. అది ఇట్లా చేసినప్పుడు నెక్స్ట్ ఆఫీసర్స్ నోటీస్లో కూడా ఉండాలండి. అంటే ఎస్ఐ అయితే ఇన్స్పెక్టర్ నోటీస్లో, ఏసీపీ గారి నోటీస్లో చేయొచ్చు, ఎస్పీ గారి నోటీస్లో, కమిషనరేట్లో అయితే డీసీపీ గారు, సిపి గారి నోటీస్లో కూడా పెట్టి వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే అరే మీరు చేయండి, కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోండి. ప్లస్ అట్లా చెప్పినప్పుడు మేము సార్ ఇక్కడ ఈయన అన్యాయంగా ఆయన ప్రాపర్టీని దౌర్జన్యంగా ఆక్యుపై చేసుకున్నాడు, ఇది మనం ఏం చేయకుండా ఉంటే ఇంకా 10 మంది ఇట్లాంటి వాళ్ళు తయారవుతారు అనేది మనం ఆఫీసర్కు చెప్పినప్పుడు డెఫినెట్గా ఆఫీసర్ మీరు ట్యాక్ట్ఫుల్గా చేయండి, ఇబ్బందులు లేకుండా చేస్తే ఇబ్బంది లేదు అనే అభిప్రాయంతోనే ఉంటారండి. చిట్యాల పోలీస్ స్టేషన్ దాటి టువర్డ్స్ నగరికాయలు వెళ్తున్నప్పుడు ఒక దాదాపు ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ వెళ్తారు. లెఫ్ట్ సైడ్లో గణేష్ కాంటా అని ఒక కాంట ఉంటుంది, గణేష్ కాంటా, బాలాజీ కాంటా. ఎక్కువ అక్కడే ఎందుకు యాక్సిడెంట్ జరిగేవి, మేజర్ యాక్సిడెంట్ జరిగేవాడు, కనీసం 5-6 చనిపోయేవారు. అంటే యాక్సిడెంట్స్ జరగడానికి ఒకటి రీజన్ ఏంటంటే పర్టికులర్గా ఆ కాంటా దాటిన తర్వాత అంటే రోడ్ ఇంజనీరింగ్ ఒక ఆస్పెక్ట్ అండి. సెకండ్ ఆస్పెక్ట్ ఆ రోడ్ ఇంజనీరింగ్ గురించి అక్కడ ఎవాల్యుయేట్ చేసినప్పుడు వ్యాలిడేషన్ జరగాలండి. డిఫరెంట్ ఆఫీసర్స్ వెళ్ళి విజిట్ చేయడం, వాళ్ళ ఒపీనియన్స్ మళ్ళీ వీళ్ళంతా డిస్కస్ చేయడం, ఆ డిస్కషన్ వ్యాలిడేట్ చేయడం, చేసిన తర్వాత ప్రాపర్ సైనేజెస్ జరిగేవన్నీ. అంటే ప్రాపర్ సైనేజెస్ పెట్టకపోయి ఉండాలి, రోడ్ నారోగా ఉండి ఉండాలి. కానీ అప్పట్లో మీ వాళ్ళు లోకల్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ అమ్మవారు ఉంది, అమ్మవారు కోరిక కోసం రక్తం తాగుతుంది అంటే ఒక ప్రచారం తీసుకొచ్చి ఇవన్నీ నేను నమ్మనండి. ఇప్పుడు మనుషుల్లో దేవుణ్ణి చూడగలగాలి కానీ ఆ గుడిలో ఉన్న దేవుణ్ణి పట్టుకొని ఇట్లాంటివన్నీ ఆపాదించి మన స్వార్థానికి వాడుకోవడం, మన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి దేవుడి పేరు చెప్పడం అది చేతకంతనం అండి. మన రెస్పాన్సిబిలిటీ నుంచి తప్పుకోవడానికి ఇట్లాంటి కారణాలు చెప్పడమే. అంటే దాన్ని కమర్షియల్ చేద్దామని చూశారు కొంతమంది. ఉంటుందండి ఆ ల్యాండ్ని మళ్ళీ కబ్జా చేద్దామని, ఇక్కడ అమ్మవారు వస్తుంది, అమ్మవారి కోరిక మేరకు ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయని చెప్పారు. అంటే వాళ్ళు జరుగుతున్నట్లుగానే వారానికి ఒక యాక్సిడెంట్ జరిగేది అదే ప్రాంతంలో. గణేష్ కాంటా అని ఉంటుంది పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత. ప్రాపర్ మెజర్స్ తీసుకుంటే యాక్సిడెంట్స్ మినిమైజ్ చేయొచ్చు అండి. టోటల్గా అవాయిడ్ చేయడం జరగకపోవచ్చు. సింగిల్ లేన్ కాబట్టి హ్యూమన్ ఎర్రర్ని ఇవ్వండి. ప్రతి ఒక్కరు నేను తొందర పోవాలి అని, ప్లస్ ఎదుటి జాగ్రత్తగా ఉండాలి కానీ నేను జాగ్రత్తగా ఉండను అని ఎంతమంది ఆలోచిస్తారండి. నేను జాగ్రత్తగా ఉండాలి, నా జాగ్రత్త మూలంగా ఎదుటివాడికి ఇబ్బంది జరగదు అని ఆలోచన ఎంతమందికి ఉంటుంది. నేను సేఫ్గా ఉండాలంటే ఎదుటివాళ్ళకి కూడా మనం రూమ్ ఇవ్వాలి కదా, జాగ్రత్తగా ఉండే రూమ్, అప్పుడు మినిమైజ్ చేయొచ్చు అండి. రైట్ సార్. చిట్యాల తర్వాత దాని తర్వాత నల్గొండ టౌన్ అండి.
జగిత్యాల నుంచి నల్గొండ టౌన్లో చేసినాం. టౌన్లో చేసినప్పుడు మాకు టౌన్లో కూడా రౌడీయిజం, హిందూ ముస్లిమ్స్ కమ్యూనల్ ఇష్యూస్ చాలానే ఉండే. కాకపోతే నేను టౌన్లో మా స్టాఫ్తోని బాగానే ఫీల్డ్లోకి వెళ్ళగలిగినామండి. ఆ సందులు గొంతులు అన్నీ కూడా తిరుగుతూ ఉండేది, పెట్రోలింగ్ చేస్తుండేది. ఈలోగా లోకల్ అప్పుడు ఒక బీజేపీ క్యాండిడేట్ని మర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తుంటే ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ అయిపోయిందండి మైసయ్య గారి మీద, డిస్ట్రిక్ట్ బీజేపీ ప్రెసిడెంట్ మీద. సెకండ్ ఇన్సిడెంట్ కోసం వచ్చినప్పుడు మాకు చిన్న టిప్ ఆఫ్, దాని మీద నేను, నా జీప్ డ్రైవరు, లేడీ కానిస్టేబుల్, ఇంకో కానిస్టేబుల్ ముగ్గురమే వెళ్ళి, వాళ్ళు ముగ్గురు ఉన్నారు, వాళ్ళు లేట్ అయితే వెళ్ళిపోతారు అని ఇన్ఫర్మేషన్ మాకు. మా దగ్గర ఉన్న లాఠీలు, నా పిస్టల్తోనే వెళ్ళడం, వాళ్ళని పట్టుకోవడం జరిగిందని సక్సెస్ఫుల్గా. పట్టుకొని వచ్చిన తర్వాత, అరే ఎందుకు పోయినారు, ఇంకా సపోర్ట్తో పోవాల్సింది అంటే, ఆ సపోర్ట్ మేము ట్రై చేసేంతలో వాళ్ళు పారిపోయే స్కోప్ ఉంది. వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఓకే, వాళ్ళని పట్టుకున్నాం, తీసుకొచ్చినాం. దాని తర్వాత ఆయన్నే వేరే అఫెన్స్లో కూడా ఉన్నాడు, గుజరాత్ ఇటు హైదరాబాద్ కేసెస్లో. ఇంకా ఇన్వెస్టిగేషన్ అది మా చేతిలోంచి వెళ్ళిపోయింది. పట్టుకున్నది ఒకరైతే పథకాల వరకు వచ్చినాయి. మాకు అసలు పేపర్ మీద ఎక్కడ క్రెడిట్ ఇవ్వలేదండి. పేరేం పేరు అంటే గుజరాత్ కేసులో కూడా ఉన్నాడు ఆయన. అవునండి, షోపిద్దాను. వాళ్ళు పట్టుకున్నామండి, వాళ్ళని పట్టుకొని సక్సెస్ఫుల్గా చేసినాం. దాని తర్వాత ఇంకో పోలీస్ స్టేషన్లో పెడితే పారిపోయినాడు. మళ్ళీ పట్టుకున్నారు, ఆయన్ని ఇంట్రాగేట్ చేసినారు. చాలా ఇష్యూస్ వచ్చాయి మీకు ఎదురయ్యాడా ఆయన రావడం మూలంగా. లేదండి, ఆ ఏరియా నేను చేయలేదండి. చౌటుప్పల్ కాదు, భువనగిరి ఏరియా. నల్గొండలో కూడా మూమెంట్ ఉండేది కదా. మరి తెలియదండి, నా ఏరియాలో నా పాలసీ చెప్పినాను కదండి. నేను ఉన్నాను పోలీస్ ఆఫీసర్గా అంటే నేనే ఒకటే పోలీస్ ఆఫీసర్ ఉండాలి. నాలాంటి సూడో పోలీస్ ఆఫీసర్స్ ఇంకా ఉండకూడదండి. రౌడీలు కానీ, ఎక్స్ట్రీమిస్ట్ కానీ, ఇంకో దందాగిరి అట్లాంటి నాకు అసలు ఇష్టం ఉండేది కాదు. మా స్టాఫ్తో కూడా చెప్తుంటే వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండేది రెగ్యులర్గా. అంటే ఆ ఊర్లో రౌడీ అయినా పోలీస్ అయినా మీరేనా? రౌడీ ఉండకూడదండి. అంతేనా? ఏదైనా పబ్లిక్ ప్రాబ్లం ఉంటే పోలీస్ దగ్గర రావాలి కానీ రౌడీ దగ్గర పోకూడదండి. అంటే నా మీద నమ్మకం లేకుంటే కదా, నేను జస్టిస్ చేయలేను అన్నప్పుడు రౌడీ దగ్గర డెఫినెట్గా పోతారు. ఇప్పుడు నేను అప్రిషియేట్ చేయాల్సిందే వాళ్ళని. నాకు చేతగానప్పుడు, నేను చేయనప్పుడు మీరు పోయినారండి అంటే ఆ స్టేజ్కి నేను దిగజారకూడదు అని. నా రోల్, నా రెస్పాన్సిబిలిటీ అంటే నాకు క్లారిటీ ఉంది కాబట్టి నా డ్యూటీ నేను చేయాలి. రైట్ సార్. నల్గొండ తర్వాత ఇంకా దాని తర్వాత నల్గొండ నుంచి బయటకు వచ్చినాండి. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కొంతకాలం చేసినాం, లోకాయుక్త కొంతకాలం చేసినాం. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నిజామాబాద్ అండి. ఇప్పుడు నిజామాబాద్ అప్పటి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ చాలా బాగుండేదండి. అప్పుడు గవర్నమెంట్ పాలసీస్, స్కీమ్స్ ఏమైనా గ్రౌండింగ్ అయితే ఫస్ట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కి ఇచ్చి గ్రౌండింగ్లో ఏమైనా ల్యాప్సెస్ ఉన్నాయా, సిస్టమ్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా స్టడీ చేయమనేది. ఆ స్టడీ రిపోర్ట్ మీద యాక్షన్ కూడా ఉండేది వాళ్ళది. ఇప్పుడు అంటే ఏ టైప్ ఉందో తెలియదు ఇప్పుడు. అప్పుడు మాత్రం మాకు సాటిస్ఫాక్షన్ ఉండేదండి. ఏ స్కీమ్ అయినా కానీ స్టడీ చేసిన తర్వాత రిపోర్ట్లో ఆ స్టడీ ల్యాప్సెస్ తెలుస్తూ ఉండేది. అది మేము నోటీస్కి తీసుకొస్తూ ఉండేది. అప్పుడు ఎక్కడన్నా ఎంక్వైరీ పోయినా కానీ రెస్పెక్ట్ ఉండేదండి, విజిలెన్స్ వాళ్ళు వచ్చిండ్రు అని. భయం కూడా ఉండేది. బాగా చేయగలిగినామండి అప్పుడు. సార్ అప్పుడు నిజామాబాద్ విజిలెన్స్ తర్వాత మీకు లోకాయుక్త? విజిలెన్స్ లేదండి, విజిలెన్స్ తర్వాత లోకాయుక్త. ఓకే. లోకాయుక్త నుంచి మళ్ళీ నేను బయటకు వచ్చిన తర్వాత నాకు నాంపల్లి సిఐకి ఇచ్చినారు నల్గొండ. అప్పుడు అదంతా మళ్ళీ ఎక్స్ట్రీమిజం ఉంది అక్కడ మాకు. అంటే నాంపల్లి అంతా, నాంపల్లి, చింతపల్లి, గుర్రంపోడ్, మరి కూడా ఈ పాకెట్ అంతా కూడా ఫ్లోరిన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అండి. ప్లస్ పబ్లిక్ కూడా పెద్ద డబ్బులు ఉన్నోళ్ళు కాదు, అంతా లోయర్ మిడిల్ క్లాస్, పావర్టీ లైన్కి ఇటు అటుగా ఉన్న పబ్లికే. అంటే అక్కడ 2.5 years పైన పనిచేసినామండి. ఎక్స్ట్రీమిజం మా పీరియడ్లో ఒక క్యాండిడేట్ ఉండేది అక్కడ దళంలో, ఆయన్ని సక్సెస్ఫుల్గా విన్ ఓవర్ చేసినామండి. ఎవరండి? వాళ్ళ ఫాదర్ అక్కడ విలేజ్ అతను కృష్ణ అనుకుంటాను, కిషన్ ఆయన పేరు. ఆయన ఫాదర్ని విన్ ఓవర్ చేసినామండి. ఆయన ఏదో ఇల్లు కట్టుకుంటుంటే ఇన్ఫర్మేషన్ తెలిసి మేమే వెళ్ళి ఆయనకు రీజనబుల్గా సలాకా ఇప్పించడం, సిమెంట్ ఇప్పించడం, ఇంకేదైనా అసిస్టెన్స్ అవసరం అయితే ఇసుక అది ఇప్పించడం, అవన్నీ చేసిన తర్వాత ఆ ఫాదర్ ప్లీజ్ అయ్యండి. ప్లీజ్ అయ్యి మా కొడుకుని సరెండర్ చేస్తా అని చెప్పి కొడుకుని పిలిపించి సరెండర్ చేసినాడు.
దాని తర్వాత ఒకటి కరువు దాడి ఇప్పుడు మీరు చెప్పిన జరిగిందండి. చింతపల్లి ఏరియాలో నవీన్ అని ఒక ఆయన ఉండేవాడు, తర్వాత హుస్సేన్ బి అనే ఒక ఆమె ఉండేది. ఏవో ఆ ఏరియా కాదండి, వాళ్ళు వేరే వేరే ఏరియా అనుకుంటాం. చింతపల్లి. మేము ఉండగలేదు. అంటే వాళ్ళు ఉండేది మీరున్న చింతపల్లి మీకే వస్తుంది. ఆ ప్రాంతం నుంచి వాళ్ళిద్దరూ నల్లమలకు వెళ్ళిపోయారు అప్పుడు. అంటే నాకు ముందు ఎక్స్ట్రీమిజం ఇంకా ర్యాంపెంట్గా ఉండేదండి. నేను పోయిన తర్వాత అంటే ఎక్స్ట్రీమిజం ఉంది కానీ అంత ర్యాంపెంట్గా లేదు. ఓకే. నాంపల్లి తర్వాత ఎక్కడికి వచ్చారు? కోంబింగ్ అది ఉండేది. నాంపల్లిలో అంటే అప్పుడు మంచి ఇన్సిడెంట్ ఏంటంటే మేము దేవరకొండ డివిజన్లో కరువు దాడి చేసినారండి ఎక్స్ట్రీమిస్ట్. అవును. ఆ కరువు దాడి దాన్ని మేము వైజాగ్ కాలనీ అని అటు సాగర్ బ్యాక్ వాటర్ ఏరియాలోకి వెళ్ళి కంబాలపల్లి అటు సైడ్ మా టీం అక్కడ 26 మెంబర్స్ టీం వెళ్ళి ఆ కరువు దాడిలో పోయిన ప్రాపర్టీని దాదాపు 75-80% రికవరీ చేసుకొని వచ్చినామండి. దాంట్లో రిటర్న్లో మాకు వాళ్ళు క్లేమోర్ మైన్స్ పెట్టడం, లక్కీగా మేము నడుచుకుంటా రాకుండా ట్రాక్టర్లో ఎక్కడం మూలంగా వాళ్ళు కనిపించడం, కనిపించిన తర్వాత మా దగ్గర ఉన్న ఎస్ఐస్ యంగ్ ఎస్ఐస్ ఉన్నారు, వాళ్ళు చేజ్ చేయడం, దాంతో వాళ్ళు పారిపోవడం జరిగింది. రిటర్న్ వచ్చేసినాం సక్సెస్ఫుల్గా ప్రాపర్టీ తీసుకొని. అంటే ప్రాపర్టీ ఏంటంటే బియ్యం పప్పులు అవేనా? బియ్యం పప్పులు అంటే ఇళ్ళల్లో పెద్ద పెద్ద ఆండాలు అంటారు కదండి, అట్లాంటివన్నీ తీసుకుపోయినారు. నాంపల్లి అవన్నీ తీసుకొచ్చినాం. దాని తర్వాత ఇంకా చోటుప్పల్ పోయినాను కొంతకాలం. చోటుప్పల్ నుంచి అది మళ్ళీ చిట్యాల ఎక్స్పీరియన్స్ చోటుప్పల్లో రిపీట్ అవుతా ఉంది. ఇంకా జిల్లా నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే అప్పుడు ఆఫీసర్స్ ఎందుకు మంచి పోస్టింగ్ కదా అందరు ట్రై చేస్తారు, ఎందుకు వెళ్ళిపోతాను, ఎనఫ్ ఎక్స్పీరియన్సెస్ అయిపోయినాయి. నేను సర్వీస్ చేస్తుంటే ఆ సర్వీస్ని ఆఫీసర్స్ అంటే ఆఫీసర్ అనే వాళ్ళు ఎట్లుండాలి అంటే సబార్డినేట్ చేస్తున్న సర్వీస్ని ఆయన చెప్పకున్నా కానీ ఐడెంటిఫై చేసి దానికి సరైన రికగ్నిషన్ ఇవ్వగలగాలండి. ఓకే. అట్లాంటిది నాకు కనిపించలేదండి. ఇది అంటే మళ్ళీ సర్వీస్ చేయాలి, మనం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి, అన్ని రకాల మేనేజ్ చేసుకొని అందరితో ప్లీజింగ్గా ఉండి అట్లా చేసినప్పుడే మన సర్వీస్కు గుర్తింపు. కానీ నా పని నా రెస్పాన్సిబిలిటీ నేను చేస్తాను, తీసుకున్న జీతానికి సర్వీస్ డెలివరీ చేస్తాను అనుకుంటే నా బాధ్యత అనుకుంటే మనల్ని ఎవరు గుర్తించరండి. మేనేజ్మెంట్ స్కిల్స్ అంటే ఏంటంటే ఆఫీసర్ని ఎప్పుడు పీచ్ చేస్తుండాలా లేదంటే వేరే ఇక ఆ వర్డ్ని అట్టునే ఉంచితే బెస్ట్ అండి. ఎన్ని చెప్పినా కానీ దాంట్లో చాలా అర్థాలు ఉంటాయి, అది ఫీల్ కాదండి. సార్ ఇప్పుడు ఆఫీసర్ కొంతమంది అంటే మీ టాపిక్ ఎత్తట్లేదు, కొంతమంది ఆఫీసర్లు క్రైమ్ మీటింగ్ పెట్టారంటే కింద ఆఫీసర్లు భయపడుతుంటారు. క్రైమ్ మీటింగ్ అంటేనే కేసుల్లో డబ్బులు వసూలు చేయడం, 302 కానీ ప్రాపర్టీ అఫెన్స్లు చూడడం, 174లో కేవలం 174 లోన్ మీదే ఎక్కువగా ఫోకస్ చేయడం, ఆ ట్రెండ్ తర్వాత మీ ఉన్న కాలంలో నడిచిందా? ఉన్న కాలంలో కానీ ఇప్పుడు కానివ్వండి, సూపర్వైజరీ ఆఫీసర్ బాగుంటే అట్లాంటివి జరిగే స్కోప్ ఏమి ఉండదండి. కేసుగానే ఉంటుంది, కేసు ఎండ్ కావాలన్నా అట్నే లీగల్గా ఎండ్ అయిపోతుంది. అంటే మేము సీనియర్ ఆఫీసర్ కళ్ళు మూసుకొని ఉంటే జూనియర్ ఆఫీసర్ ఒకటి వాళ్ళకి సఫిషియెంట్ నాలెడ్జ్ ఉండదండి. రెండవది వాళ్ళైనా పొరపాట్లు చేసినా కానీ సీనియర్ ఆఫీసర్ వాళ్ళని గైడ్ చేసేటట్టుగా ఉండాలి. బాబు ఇట్లా కాదు, ఇది ఇట్లా చేయాలి, ఇది ఇట్లా చేయాలి, టైమ్ అండ్ అగైన్ మెమోస్ ఇవ్వడం లేదా పిలిచి ఎక్స్ప్లెయిన్ చేయడం, అట్లాంటివి చేసినప్పుడు వాళ్ళు షార్పెన్ అవుతారండి. కరెక్ట్. మీరు చెప్తుంది ఒక 302 లేదంటే ఇంకా ప్రాపర్టీ అఫెన్స్లోనూ చార్జ్ షీట్ ఇలా కాదు, ఈ విధంగా చేయి, దీని ఇన్వెస్టిగేషన్ ఇలా చేయి, దీన్ని ప్రాపర్గా చేయని చెప్పడం అనేది క్రైమ్ మీటింగ్ ఉద్దేశం. కానీ కొంతమంది ఆఫీసులో క్రైమ్ మీటింగ్ అన్నప్పుడు కవర్లతో వస్తేనే క్రైమ్ మీటింగ్, లేదంటే దాని మీద ఇండివిజువల్ ప్రాక్టీస్లు అండి అవి. దాన్ని సిస్టమ్కి ఆపాదించడం పొరపాటు. వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు చేసిన పనికి టోటల్ సిస్టమ్ ఖరాబ్ అవుతుంది. తెలియదు. పోలీస్ వ్యవస్థ అనేది స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఈరోజు మనం ప్రశాంతంగా పడుకుంటున్నాం. కానీ కొంతమంది ఆఫీసర్లు చేస్తున్న ఇటువంటి చెడ్డ పని వల్ల జరగకూడదండి అట్లాంటివి. అంటే ఇప్పుడు ఒక ఆఫీసర్గా నేను జాయిన్ అయినప్పుడు నాకు శాలరీ ఇస్తున్నారండి, నాకు వెహికల్ ఇస్తున్నారు, నాకు ఫోన్ ఇస్తున్నారు, నా ఖర్చులన్నీ పబ్లిక్ డబ్బులతో పే చేస్తున్నారు. ప్లస్ పబ్లిక్లో నేను నిజాయితీగా ఉంటే నాకు రెస్పెక్ట్ ఉంటుందండి. నేను తప్పులు చేస్తే నాకు 100 రూపాయల దొంగకు ఫరకేమి ఉండదండి. నేను నా విలువ పోగొట్టుకోవాలన్నా ఉంచుకోవాలి అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఆఫీసర్ అండి. కరెక్టే సార్. మీరు ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నా కూడా ఇంకా మీరు సబార్ట్ మీద ఆధారపడి మా ఫ్యామిలీ సినిమాకి వస్తున్నారు టికెట్ తీసిపెట్టు, లేదు మా ఫ్యామిలీ తిరుపతి దర్శనంకి వస్తున్నారు రూములు పెట్టు అంటే మంచిదే అండి. ఇప్పుడు నా జూనియర్ ఆఫీసర్ ఉన్నారండి,
ఆయనకు అక్కడ యాక్సెస్ ఉంది. బాబు నేను తిరుపతికి వస్తున్నాను, నాకు కొంచెం ఫెసిలిటీస్ చూడు అని నేను చెప్పినప్పుడు అక్కడ ఆయనకి ఏమైనా మానిటరీ ఖర్చు అయినప్పుడు నేను ఇవ్వగలగాలండి. కానీ ఖర్చులు ఏమైనా ఉంటాయి, కానీ ఆయన ఖర్చులు ఇవ్వకుండా రావడం ఆయన్ని చెడగొట్టడమే అవుతుందండి. ఆయన నాకు ఎందుకు పెట్టాలి 100 రూపాయల ఖర్చు నా మీద ఎందుకు పెట్టాలి? నా మీద 100 పెట్టినప్పుడు ఆయన 1000 రూపాయలు రెడీగా పెట్టుకుంటాడు. ఇంకా తెలివిగల్లోడైతే 10,000 రెడీగా పెట్టుకుని, ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది దొరుకుతారో ఆఫీసర్స్ ఎన్ని పనులు చెప్తారో చేస్తుండాలి అని. అంటే మన కింద వాళ్ళని చెడగొట్టడానికి అదొక మార్గం. అవునండి. ఇప్పుడు నేను మంచోడిని కాకపోతే నా కింద అయినా ఇప్పుడు 5 ఇయర్స్కు జనరేషన్ గ్యాప్ వస్తుందండి. అంటే ఈ 5 ఇయర్స్కు చాలా చేంజెస్ చూస్తున్నాం మనుషుల్లో. నాకన్నా జూనియర్, నాకు 10 degrees తెలివి ఉంది అనుకుంటే ఆయన 50 degrees తెలివి చూపిస్తాడు. నేను ఒక తప్పు చేస్తే ఆయన 4 తప్పులు చేసినా నేను తప్పు అనకూడదు సార్. ఇంకొక తప్పులు చేసినప్పుడు ఆఫీసర్తో మాట్లాడుతున్నప్పుడు ఫోన్లో కానీ లేదా డైరెక్ట్గా కనబెట్టినప్పుడు సార్ రిపీట్గా ఎందుకు అనాల్సి వస్తుందని ఒకసారి సార్ అంటే సరిపోతుంది కదా. అంటే అది రెస్పెక్ట్ పే చేయడంలో నేను తప్పుడు పనులు చేస్తూ ఆఫీసర్ మాట్లాడుతుంటే ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఆ భయంతో అంటూ పోతారండి. కరెక్ట్గా ఉన్న వాళ్ళు ఎవరు కూడా అన్నిసార్లు అనాల్సిన అవసరం లేదు. ఏ ఆఫీసర్ కూడా ఎక్స్పెక్ట్ చేయడు అన్నిసార్లు ప్రతి మాటకు సార్ అనమని. వాళ్ళకి తెలిసిపోద్దండి, ఆఫీసర్స్ పట్టేస్తారు క్వాలిటీ ఏంటి అనేది. తర్వాత డిపిఓ తీసుకున్న ఎస్పీ గారి ఆఫీసులో, డిఐజీ గారి ఆఫీసులోనో లేదా డీజీ గారి ఆఫీసులోనో సీనియర్ ఆఫీసర్ వస్తున్నప్పుడు ఎదురు పడకూడదు అనేది ఎందుకంటే లాజిక్ నాకు అర్థం కాదు. అది వాళ్ళందరినీ సీనియర్ ఆఫీసర్ వస్తున్నారు అందరూ పక్కకు వెళ్ళిపోండి అంటారంటే వాళ్ళేమో రాజులా? అది తప్పండి. అది మనకు బ్రిటిషర్స్ కాలం నుంచి మన పోలీసింగ్ ప్రాక్టీసెస్ అట్నే వస్తున్నాయి కాబట్టి బ్రిటిషర్స్ మన వాళ్ళు ఎదురు రావడం వాళ్ళు ఒప్పుకునేది కాదు. ప్లస్ మనం ఇప్పుడు వంగంగి వణుకుతూ ఉండడమే వాళ్ళు ఇష్టపడేది. ఎందుకంటే ఆ ప్రాక్టీసెస్ ఇప్పుడు చేయకూడదండి. అప్పుడు ఆఫీసర్స్ అంటే ఇప్పుడు వస్తున్న యంగ్ ఆఫీసర్స్ అందరు కూడా చాలా ఫ్రీగా ఉంటున్నారు సబార్డినేట్స్తో. కానీ నేను చెప్పిన యాటిట్యూడ్ మాత్రం ఇప్పటికీ కనిపిస్తుంటుంది. సీనియర్ ఆఫీసర్ వస్తున్నప్పుడు జూనియర్ ఆఫీసర్ కానీ లేదా సివిలియన్స్ కానీ ఎదురు పడకూడదు అంటే అది మీరేమో అట్లా తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఏమైందంటే ఇప్పుడు నా కింద ఆఫీసర్స్ డ్రెస్సింగ్ సరిగా లేదు, షూ సరిగా లేదు, ఆ యూనిఫామే సరిగా లేనప్పుడు సీనియర్ ఆఫీసర్ ఎదురుగా పడితే ఆ ఒక్కడిని చూసి నన్ను కూడా తప్పు పట్టే స్కోప్ ఉంటుంది కదండి. రైట్. ఇది నీ సబార్డినేట్ని నువ్వు మేనేజ్ చేయలేవు, ఇంకా ఏరియా ఏం మేనేజ్ చేస్తావు, నువ్వు నీ యూనిఫామే సరిగా వేయాలని క్యాండిడేట్ పబ్లిక్ సర్వీస్ ఏం చేస్తాడు. అవునండి. అని అనుకోని యూనిఫామ్ బాగాలేదని కూడా ఛార్జ్ పంపించిన ఆఫీసర్లు కూడా ఉన్నారు, కాదనట్లేదు. కానీ సివిలియన్స్ పక్కన ఉన్నప్పుడు ఆ ఎస్పీ గారు కలవడానికి ఒక సివిలియన్ వచ్చారనుకోండి బాధితులు, ఎస్పీ గారు వస్తున్నప్పుడు పక్కకి వెళ్ళిపోవడానికి కనపడకూడదు అని దాచేయడం అన్న వెనక ఉద్దేశం ఏంటి? చేయదండి. వీళ్ళ తప్పులు ఏమన్నా ఉంటే వీళ్ళ తప్పులు ఆ సివిలియన్ ఎక్స్పోజ్ చేస్తాడో అనుకున్నప్పుడు భయంతో అట్లా చేసేసుకో. ఓకే, వీళ్ళ మీద కంప్లైంట్ ఏమన్నా చేస్తారో అనుకున్నప్పుడు కూడా అట్లా చేసే ఛాన్స్. ఒక్కొక్కసారి సీనియర్ ఆఫీసర్ వస్తున్నప్పుడు ఒక జూనియర్ ఆఫీసర్ కానిస్టేబుల్ అవ్వచ్చు, ఎస్ఐ అవ్వచ్చు, సిఐ అవ్వచ్చు, ఆ రోడ్లో లేదంటే ఆ ఏరియాలో ఉన్నప్పుడు ఆయన గోడకో లేదా దానికో వంగిపోయి భయపడి తల దించుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? నా పని నేను చేసినప్పుడు, నా డ్యూటీ ప్రాపర్గా నేను డిశ్చార్జ్ చేసినప్పుడు ఏ సీనియర్ ఆఫీసర్ కూడా ఎక్స్పెక్ట్ చేయడండి సబార్డినేట్ భయపడాలి అని. తప్పు చేసినోడు వీళ్ళు భయపడి తప్పుకోవడమే ఆయనకు కనిపించకుండా. ఆయన నజర్లో ఉంటే పిలుస్తాడేమో, అడుగుతాడేమో నా తప్పులు. అంటే వాళ్ళు కాదండి వస్తారు, పబ్లిక్ని కూడా ఎందుకు దాచిపెడతారన్నది తప్ప. అంటే వాళ్ళకి తెలియక చేస్తుండారేమో, అది తెలిసి అట్లా చేయాల్సిన అవసరం లేదండి. మేము ఉన్నదే పబ్లిక్ కొరకు కదా. మరి పబ్లిక్నే మేము మా ముందుకు రాకుండా చేస్తున్నామంటే పర్పస్ ఏముంది? అది ఒక సెక్యూరిటీ ఆస్పెక్ట్లో కొన్ని ఏరియాస్లో సరే ఓకే, దాన్ని అట్లా చేసినప్పుడు మీనింగ్ ఏరియాలో కానీ ఇంకొక ఏరియాలో కానీ దాన్ని స్క్రూటినీ చేస్తారు, సెక్యూరిటీ చూసుకొని పంపిస్తారు. కానీ ప్లెయిన్ ఏరియాలో సీనియర్ ఆఫీసర్కి ఒక ఎస్పీ గారు ఆఫీస్కి వెళ్ళామనుకోండి, ఎస్పీ గారు సీట్లో లేరు, ఎస్పీ గారు అప్పుడే వస్తారు, ఎస్పీ గారు వచ్చారు మీరు ఎంత పక్కకి వెళ్ళిపోండి అని వాళ్ళందరినీ దాచిపెట్టి ఎస్పీ గారు రూమ్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళకి పంపడం అనేది. అంటే ఇప్పుడు ఒక్కొక్క సిస్టమ్ ఎట్టుంటుంది అంటే, నా ముందోళ్ళు ఇట్లనే చేసేది, ఎస్పీ గారు వస్తుంటే ఎవరు కనిపించకుండా పక్కకి జరిపేది అని ఆ తర్వాత వచ్చిన జూనియర్ ఆఫీసర్ కూడా అరే అట్నే చేయాలేమో అని అట్లే నేర్చేసుకుంటాడు. నిజంగా అక్కడ వైజ్ పర్సన్ కనుక ఉంటే వాళ్ళని కూర్చోబెడతాడు. ఎస్పీ గారు రాగానే ఎస్పీ గారికి చెప్తాడు, సార్ ఫలానా విలేజ్ నుంచి వచ్చినారు సార్, ఇది కంప్లైంట్ సార్, మీరు పంపించమంటే లోపలికి పంపిస్తా సార్ అని వాళ్ళ స్లిప్పులు ఇస్తాడు, పెడతాడు, ఒక్కొక్కరిని పంపిస్తాడు. ఆఫీసర్ కోపంలో ఉన్నా కానీ కొన్ని సందర్భాల్లో ఉన్నారండి మన పోలీస్ కానిస్టేబుల్ కానీ హోంగార్డులు కానీ వాళ్ళు చెప్పి, సార్ వాళ్ళు అది జెన్యున్ ఇష్యూ సార్, మీ కొరకు 2-3 టైమ్స్ వచ్చినారు సార్, ఒక్కసారి మాట్లాడండి సార్, మీరు ఒకసారి వినండి సార్ అని చెప్పి ఆఫీసర్స్ చెప్తే అది విని ఆఫీసర్స్ పిలిచి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయండి. సార్ మీరు తర్వాత ఎక్కడికి వచ్చారండి? చౌటుప్పల్ తర్వాత
చౌటుప్పల్ తర్వాత నేను నాచారం వచ్చినానండి అక్కడి నుంచి. హైదరాబాద్ సిటీ, సైబరాబాద్ వచ్చేసినాను. రూరల్ నుంచి సిటీకి రాగానే ఈ కల్చర్ ఎలా ఉందండి? అనుకున్నానండి రూరల్ నుంచి సిటీకి వచ్చినాను, ఇక్కడ జాగ్రత్తగా చేయగలుగుతామా లేదా అని, కానీ నాకు డిస్టిక్ కన్నా నాచారమే ఈజీగా అనిపించింది. అవునా? ఆ సర్వీస్ ఇక్కడ డెలివరీ చేస్తుంటే పబ్లిక్ అప్రిషియేషన్ బాగుండే అండి. పబ్లిక్ కూడా చాలా ఫ్రీగా ఉండేది, వచ్చేది. ప్రతి ఇష్యూ వాళ్ళు మా దగ్గరికి రీచ్ కాకపోతే నేనే వాళ్ళ దగ్గరికి రీచ్ అయ్యేది. మీరు ఓల్డ్ ఏజ్ అండి, నేను జనరల్గా అందరికీ ఫోన్ నెంబర్ పాస్ ఆన్ చేస్తూ ఉండేది. ఫోన్లో మాట్లాడండి, స్టేషన్లో ఉన్నప్పుడే రండి, రానప్పుడు మేము లేనప్పుడు రాకండి అని. ఓకే. మా స్టాఫ్ కూడా చెప్తూ ఉండేది, వాళ్ళు కూడా నోట్ చేసి పెట్టేది చాలా సందర్భాల్లో. రాగానే పలానా ఆయన వచ్చినాడు సార్ అని మేము కూడా ఫోన్ చేసి అవసరమైతే మాట్లాడేది, పిలిపించుకునేది. అంటే అట్లా ఆన్సరబుల్గా ఉండడం మూలంగా నాచారంలో మేము ఆ పోలీస్ స్టేషన్, ఓల్డ్ పోలీస్ స్టేషన్ని రినోవేట్ చేయడానికి కూడా చాలా హెల్ప్ చేసినారండి పబ్లిక్. వాళ్ళే హెల్ప్ చేసింది చాలా సందర్భాల్లో. సార్ మమ్మల్ని ఏం అడగలేదు సార్, మేము చైర్స్ కొనిస్తాం, మేము సోఫాలు కొనిస్తాం, కబోర్డ్స్ అవి చేపిస్తున్నారు, మీకు కూడా కొంచెం డబ్బులు ఇస్తామంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులకు 100 రూపాయలు ఇస్తే ఆ 100 రూపాయలకు 200 వస్తువు చూయించేది వాళ్ళకు. మేము ప్రాఫిట్ లేకుండా అక్కడ వాళ్ళకి మాట్లాడి షాప్ వాళ్ళతో 200 వస్తువుని మీ 100 రూపాయలతో తెచ్చినాం అంటే ఎన్ని డబ్బులు ఇస్తే అన్ని డబ్బులకు వాళ్ళకి లెక్క చెప్పేది. అట్లా చెప్పడం మూలంగా మా స్టాఫ్ కూడా చాలా ఎంకరేజింగ్ ఉండండి. వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం, అందరు కూడా తలా ఇంత కాంట్రిబ్యూట్ చేయడం మూలంగా పోలీస్ స్టేషన్ బాగా అయిపోయిందండి అప్పుడు. సార్, నాచారంలో యాదగిరి నాకు రౌడీ షీట్ ఉండేవాడండి, వాడిని ఎలాగ మీరు కంట్రోల్ చేస్తారు? నేనున్న పీరియడ్లో కంప్లైంట్స్ ఏం లేకుండే అండి యాదగిరి. నేనున్న పీరియడ్లో యాదగిరి ఎప్పుడు కూడా అంటే పోలీస్ నోటీస్లోకి రాలేదండి. బయట ఎక్కడైనా కానీ మీ రౌడీ షీటర్ కదా, మీ అక్కడ రౌడీ షీట్ తర్వాత క్లోజ్ కూడా అయిందండి ఆయనది. నా పీరియడ్లో క్లోజ్ అయిందా తర్వాత క్లోజ్ అయిందా ఐడియా లేదు. తర్వాత క్లోజ్ చేసినట్టు అంటే యాదగిరి దాని తర్వాత నేను అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత యాదగిరి లైమ్ లైట్లోకి వచ్చినాడు. ఆ లైమ్ లైట్లోకి రావడానికి కారణం అంటే కొంతమంది పోలీస్ యాక్సెస్ని మిస్యూజ్ చేసుకొని దాన్ని బయట బాగా ప్రొజెక్ట్ చేసుకొని వాళ్ళ లాభాని కోసం అంటే పబ్లిక్ని స్కేర్ చేయడానికి అట్లా వాడుకునే మనుషులు కూడా ఉంటారు. అంటే నా పీరియడ్లో అయితే బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఏం లేవండి నా నోటీస్లోకి వచ్చినాయి. మీ ఏరియాలో మీరు పనిచేస్తున్న టైంలో ఒక మర్డర్ ఫర్ గెయిన్ కూడా అయింది. ఇక్కడ నాచారంలో అంటున్నారా? డిటెక్ట్ అయినాయండి కేసెస్. మర్డర్ ఫర్ గెయిన్ అయింది, ఒక కిడ్నాప్ కేసు కూడా అయింది. అప్పుడు ర్యాన్సమ్ 10 lakhs కలెక్ట్ కూడా చేసినారు. ఆ పాపని, ఆ కిడ్నాపర్ని కూడా పట్టుకొచ్చినాం. ఆయన తీసుకున్న డబ్బులు కూడా 80% రికవరీ చేసినాం. ఆయన కోర్టులో మేమే డిపాజిట్ చేసిన తెల్లారే ఆఫీసర్స్ కూడా ఇన్ఫామ్ చేసి 2 daysలో డబ్బులు కూడా రిటర్న్ ఇప్పించేసినామండి, కోర్టుని కన్విన్స్ చేసి. ఓకే. నాచారం తర్వాత అండి? నాచారం తర్వాత చందానగర్ అండి. చందానగర్ ఎలాగుండేదండి? చందానగర్లో అంటే పబ్లిక్ అదంతా రియల్ ఎస్టేటు, డబ్బులు, ఫాస్ట్ గ్రోయింగ్ కల్చర్. ఈ పీరియడ్లో రియల్ ఎస్టేట్ భూమి కూడా రావడం. చందానగర్లో కూడా ప్రాబ్లం ఏం కాలేదండి, బాగానే చేయగలిగినాం. పబ్లిక్ మీ టైంలో కదా కానిస్టేబుల్గా నాకన్నా ముందు పీరియడ్లో జరిగిపోయింది. అదే అరెస్ట్ నాకన్నా ముందండి. దాని తర్వాత లాడ్జ్లో మంచి ప్లేస్ అండి. పబ్లిక్ ఎప్పుడు కూడా అంటే నేను ఫీల్ అయ్యేది, మేము కరెక్ట్గా ఉంటే పబ్లిక్ మాతో రానోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. వాళ్ళని ఐడెంటిఫై చేయడం కూడా కష్టమైన పని. ఇంకా అట్లాంటి వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా ఇబ్బంది అవుతుంది అని నేను అనుకోనండి. మన స్టాఫ్ సపోర్ట్. చందానగర్ పోలీస్ స్టేషన్ చాలా పెద్ద పోలీస్ స్టేషన్, పెద్ద ఏరియా. పోలీస్ స్టేషన్ చిన్నదే కానీ మ్యాన్ పవర్ తక్కువే. కానీ మీరు బీహెచ్ఎల్ ఎంఏజీ వెళ్ళాలంటే సంగారెడ్డి రామచంద్రాపురం క్రాస్ అయ్యి ఎంఏజీకి వెళ్ళాలి. అటు పోవాలి, ఇటు IIIT వరకు ఉండేదండి. చందానగర్. మీకు అప్పుడు మ్యాన్ పవర్ తక్కువ, ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేసుకొచ్చారు? మ్యాన్ పవర్ తక్కువ అని ఎప్పుడు ఫీల్ కాలేదండి. అంటే మా స్టాఫ్ మొబిలైజ్ చేసుకునేది. అంటే కానిస్టేబుల్ జనరల్గా ఎట్టుంటుందంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పోమంటే ఆయనకు పెట్రోల్ ఖర్చు అవుతుంది కదా, ఇబ్బంది పడతారు వాళ్ళు. అరే ఇన్ని చోట్ల నేను ఒక్కనే తిరగాలన్నా, నా డబ్బులు ఖర్చు అవుతాయి, అరే నేను కాంపెన్సేట్ చేస్తాను నేను అన్నప్పుడు ఆయన ధైర్యంగా వెళ్ళిపోతాడండి, చేసేస్తాడు. ప్లస్ ఆఫీసర్స్ కూడా బాగానే ఉండండి. అటు సిటీ కమిషనరేట్ దగ్గర ఉండడం, ప్లస్ ఆఫీసర్స్ కూడా అంటే సిటీలో నేను నోటీస్ చేసింది డిస్ట్రిక్ట్ కన్నా ఇక్కడ ఇమీడియట్గా రీఎన్ఫోర్స్మెంట్ వస్తుంది. అసిస్టెంట్స్ సరిపోయేంతగా వస్తుంది. పని చేయాలనే జీల్ మా దగ్గర ఉండాలి. కానీ అప్పుడు
ప్రభాకర్ రెడ్డి గారు. లేదండి, నేను ఆచరణలో ఉండగా మహేందర్ రెడ్డి గారు కమిషనర్గా ఉన్నారు, అక్కడికి వచ్చేటప్పటికి ప్రభాకర్ రెడ్డి గారు కమిషనర్గా ఉన్నారు. సాధారణంగా ప్రభాకర్ రెడ్డి గారు మహేందర్ రెడ్డి గారికి ఫంక్షన్ డిఫరెన్స్ ఉంటాయి. అవునండి. మహేందర్ రెడ్డి గారు ఏమైనా ఇష్యూ జరిగితే దాన్ని ఎలా చేయాలి అని గైడెన్స్ ఇస్తారు. ప్రభాకర్ రెడ్డి గారు కూడా మంచి ఆయన, కానీ కొంచెం నోట్ స్లిప్ అవుతుంటారు. అటువంటి ఏమైనా జరిగాయి? ఇద్దరిది కూడా సర్వీస్ ప్రాపర్గా డెలివరీ కావాలి, పబ్లిక్ అఫెండ్ కాకూడదు. పబ్లిక్ డెలివరీ ఆఫ్ సర్వీస్ విషయంలో మనని ఎవరు మెచ్చుకోకుండా కానీ తిట్టకుండా ఉంటే చాలు అనే పాలసీ. బట్ ఈయనదో డిఫరెంట్ రూట్, మహేందర్ రెడ్డి సార్ది, ప్రభాకర్ రెడ్డి సార్ది డిఫరెంట్ ఎక్స్ట్రీమ్ రూట్. ఇంకోటి ఆయన ఏమో ప్రాక్టికల్గా ఉంటారు, సార్ ఏమో ఫ్రెండ్లీగా ఉండి పోలీసింగ్ చేయమని. ఫ్రెండ్లీగా ఉండడం మూలంగా చాలా అడ్వాంటేజ్, అంటే మేము చాలా నేర్చుకున్నామని. పబ్లిక్తో మంచిగా ఉంటే దొంగతనాలు జరిగినా ఇంకేదైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వచ్చి ఏదైనా యాక్టివిటీ చేసినా కానీ మనతో వాళ్ళకున్న అప్రోచ్ మూలంగా ఇమీడియట్గా ఇన్ఫామ్ చేస్తారండి వాళ్ళు. సార్ ఫలానా ఆయన వచ్చినాడు, ఇలాంటి ఇన్సిడెంట్ అవుతుంది, కొంచెం చూడండి, ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో చందానగర్లో పనిచేస్తున్న టైంలో ఒక కేబుల్ వార్ జరిగేదండి. బిహెచ్ఎల్ ఎంఐజీ ఐసీ క్లబ్ ఉండనేమో, కానీ మా నోటీస్కు పెద్దగా వచ్చినాయి ఏం లేదండి. ఉందండి, ఐసీ క్లబ్ వర్సెస్ బిహెచ్ఎల్ మీకు ఒక వార్ వచ్చింది. రాత్రి టైంలో కేబుల్ కట్ చేసుకుంటే మీరు ఇద్దరికి పిలిపించి వార్నింగ్ ఏమి ఇచ్చారు చెప్పాలా? తెలియదండి, మర్చిపోయినాను నేను. ఇద్దరు కేబుల్ కట్ చేస్తానని చెప్పారు. కానీ కొన్నిసార్లు సీదా ఉంగ్లీతో పని కాకపోతే కొంచెం తేడా ఉంగ్లీ పెట్టాల్సి వస్తుందండి చేయడానికి. ఇద్దరు కేబుల్ కట్ చేస్తే ఇద్దరు ఇక్కడ ఉండకూడదు. ఇంకా కేబుల్ లేకపోతే జనంకి నష్టం లేదు, చూడకపోయినా మీరు చూపించే సినిమాలు వీసీఆర్లో వస్తాయని చెప్పి పంపించారు. ఓకే, చందానగర్ తర్వాత అండి? ఇంకా దాని తర్వాత కొంతకాలం ఇమిగ్రేషన్, దాని తర్వాత సిఐడిలో కొంతకాలం ఉన్నాను. సిఐడి తర్వాత ఏసీపీ చిక్కడపల్లి, తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ పీరియడ్. ఇంకా దాని తర్వాత విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నల్గొండ కొంతకాలం. నేను హైదరాబాద్ అడిగితే నల్గొండ ఇచ్చినారు. తెలంగాణ రాగానే చిక్కడపల్లి నుంచి నన్ను షిఫ్ట్ చేసినారండి. షిఫ్ట్ చేసింది రీజన్ ఏంటో తెలియదు మరి. అప్పుడు ఆఫీసర్స్ అయితే పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అన్నారు. తీరా ట్రాన్స్ఫర్ లిస్ట్ చూస్తే నా పేరు కూడా ఉంది. అంటే ఇట్లాంటి ప్రాక్టీసెస్ మానినప్పుడే ఆఫీసర్ ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతాడు. ప్లస్ ఆఫీసర్స్ కూడా చేసే వాళ్ళకు ఎంకరేజింగ్గా ఉంటుందండి. అరే నేను మంచి పని చేస్తే నాకేమి ఇబ్బంది లేదు, నన్ను ఏమి ఇబ్బంది పెట్టరు అని. సార్, చిక్కడపల్లిలో మీరు పనిచేస్తున్న టైంలో ముందు ఏరియా మీద గ్రిప్ తీసుకోవడానికి ఏ ఆఫీసర్ అని ప్రయత్నం చేస్తారు? ఏరియా ముందు రౌండ్ చేయడం, ఎక్కడెక్కడ మన లిమిట్స్ ఉన్నాయి, ఏరియా సెన్సిటివ్ ఏరియా అన్నీ మీరు ఒక లెవెల్ తీసుకొచ్చే టైంలో మీకు ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, ఏమనిపిస్తుంది? అంటే మా సబార్డినేట్స్తోని చాలా ఫ్రెండ్లీగా ఉండేదండి అందరితోని. వాళ్ళ ఏరియా మీద వాళ్ళ కంట్రోల్ ఉండేది. ప్లస్ నాకు వచ్చిన కోడ్ చేయట్లేదు, జనరలైజ్గా ఒక ఆఫీసర్కి ఒక పోస్ట్ ఇచ్చినప్పుడు ఆ ఏరియా మీద గ్రిప్ తీసుకురావడానికి కనీసం 2-3 నెలలు టైం పడుతుందండి. మినిమం 3 months అయితే పడుతుంది. 3 monthsలో గ్రిప్ తీసుకొచ్చి పలానా ఏరియాని ఈ ఏబిసిడీలకి డివైడ్ చేసుకుంటూ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి పెట్టుకుంటూ ఒక ఆఫీసరు డిసైడ్ అవుతాడు దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా చేయాలి. కరెక్ట్గా అదే టైంలో పొలిటికల్ ప్రాబ్లం వస్తుందో లేదా ఆఫీసర్కి నచ్చ పొలిటికల్గానే షిఫ్ట్ చేస్తాను అనుకుంటాను. అప్పుడు నాకు చిక్కడపల్లిలో మంచి మెమరీ ఏంటంటే 2005, 6, 7 పీరియడ్లో అటెన్షన్ డైవర్షన్ కేసు ఉండేదండి. ఇంట్లోకి వచ్చి సొమ్ములకు మెరుగు పెడతామని గోల్డ్ వీళ్ళు పోయిన తర్వాత ఓపెన్ చేస్తే గోల్డ్ ఉండదు దాంట్లో. ఇట్లాంటి కేసెస్ మెదక్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ ఇవన్నీ చాలా కేసెస్ ఉన్నాయండి. దాదాపు 40+ కేసెస్ ఉంటాయి దాంట్లో. అంటే ఇక్కడ నేను మా సబార్డినేట్స్ చెప్పేది ఏంటంటే స్టేషన్కు చాలామంది వస్తూ ఉంటారండి. కొంతమంది రియల్గా పోలీస్ మీద మంచి ఒపీనియన్ ఉండి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అట్లా ఒక ఇన్సిడెంట్ చిక్కడపల్లిలో నాకు ముందు ఆఫీసర్తోని లేదా నా కింద సబార్డినేట్ ఆఫీసర్స్తో కూడా చెప్పడానికి ట్రై చేస్తే వాళ్ళు ఎంటర్టైన్ చేయలేదు. నా నోటీస్కి వచ్చేటప్పటికి అరే ఇన్ఫార్మ్ చేస్తా అంటున్నాడు సార్, కాకపోతే ₹1,00,000 అడుగుతున్నాడు ఆయన, ఇన్ఫర్మేషన్ ఇస్తా అంటున్నాడు. అంటే రియలబిలిటీ ఏంటి అంటే మనం టెస్ట్ చేసుకోవాల్సిందే. సరే ఓ 10,000 ఇద్దామని చెప్పి ఓ 10,000 ఆయనకు పే చేసి తర్వాత రిజల్ట్ చూస్తే బాగుందండి. రిజల్ట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు. అటెన్షన్ డైవర్షన్ బీహార్ గ్యాంగ్ అండి అది. వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉండి అఫెన్సులు చేస్తూ ఓల్డ్ సిటీలోనే ప్రాపర్టీ డిస్పోజ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఓ రూమ్ కిరాయి తీసుకొని దాంట్లోనే ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు తాళం వేసిపోతారు, మళ్ళీ వచ్చినప్పుడు ఓపెన్ చేసుకుంటారు. ఆ అటెన్షన్ డైవర్షన్ కేసెస్ అన్నీ పాతాయండి. ఇప్పుడు 2004, 5, 6
చాలా కేసెస్ ఉండేవి. దాంట్లో మేము ఓల్డ్ సిటీ రిసీవర్స్ని తీసుకొని రావడం జరిగింది చికట్పల్లికి. మా సబార్డినేట్ స్టాఫ్కి నేను ఒకటే చెప్పినాను, మనం పోయిన వాళ్ళకి ఎప్పుడెప్పుడో పాత కేసులు పోయినాయి, టోటల్ ప్రాపర్టీ మనం రికవరీ చేయలేకపోవచ్చు, ఎంత వస్తుందంత రికవరీ చేసి ఇద్దాం అంటే, సార్ ఓల్డ్ సిటీ ఇబ్బందిగా సార్ రికవరీ చేయడం, నీకేమైనా ప్రాబ్లం ఉంటే నేను డీల్ చేస్తాను, మీరు మాట్లాడకండి అని. అప్పుడు మాకు ఆఫీసర్స్ కూడా చెప్పడం జరిగింది, ఓల్డ్ సిటీ నుంచి వాళ్ళకు కూడా ప్రెజర్స్ వచ్చి ఉంటాయి, అరే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు, ఎంతసేపు కూర్చోబెడతారు, తొందరగా కంప్లీట్ చేయండి అని. ఆ టైంలో నేను చెప్పడం జరిగింది ఆఫీసర్స్ కూడా, సార్ నేను పర్సనల్గా డీల్ చేస్తున్నాను సార్, కంప్లైంట్స్ ఏమైనా ఉంటే నేను నా మీద యాక్షన్ తీసుకోవచ్చు అని. దాదాపు 150 తులా గోల్డ్ రికవరీ చేసినాము. అంతా కూడా బిస్కెట్ గోల్డ్, 22 క్యారెట్స్ గోల్డే. మళ్ళీ అదంతా కూడా మళ్ళీ కంప్లైంట్స్ ఈ 4 డిస్ట్రిక్ట్స్ ఏరియాలోంచి కంప్లైంట్స్ తీసుకొని ఒక 33-34 కేసెస్లో 100% ప్రాపర్టీ రిటర్న్ చేయగలిగినామండి. అప్పుడు మరి ఇంత చేసినా మీకు ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారు? అంటే ఆఫీసర్స్ చేసిన ట్రాన్స్ఫర్ కాదండి అది, పొలిటికల్ ట్రాన్స్ఫర్. నేను అంటే గోల్డ్ రికవరీ చేస్తే బెనిఫిట్ కావాల్సిన వాళ్ళు ఫీల్ అయ్యి ఉంటారు, అరే మాకేం లాభం జరగలేదు, ఎవరండి పబ్లిక్ ఏం చేస్తే నాకేంటి అని. ఆఫీసర్ కాదండి, ఎందుకంటే మా పొలిటికల్గా అయ్యి ఉంటుంది అది ట్రాన్స్ఫర్. పొలిటికల్గా మనం వాళ్ళని క్వశ్చన్ చేసి బతకలేము కదండి, కొన్ని పొలిటికల్గా ట్రాన్స్ఫర్ బంత ఆడుకుంటారు కదా. సార్ పొలిటికల్గా ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నా అక్కడ ఆఫీసర్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి కదా. ఇంత నేను ఆఫీసర్సే ఎక్కడ ఉంటుందండి, పొలిటికల్గా వాళ్ళు చెప్పిన తర్వాత ఆఫీసర్స్ కష్టమే. పొలిటీషియన్దే అప్పర్ హ్యాండ్ ఉంటుంది, నా ఏరియా నా ఇష్టం మేము చెప్పినట్టు వినాలి అంటే. వాళ్ళకు సరెండర్ అయ్యి ఆఫీసర్స్ పనిచేయాలి అనే ట్రెండ్ పెరుగుతూ ఉంది. ఇంకా తెలంగాణ ఎజిటేషన్ అయిపోయి తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా పెరుగుంటుంది. నా ఏరియా ఆఫీసర్ ఉన్నాడు అంటే వాడు నాకు లాయల్గా ఉండాలి, నేను చెప్పినట్టు వినాలి అని ఆ టైప్ ట్రెండ్. సార్ పోలీస్ డిపార్ట్మెంట్లో లాయల్గా ఉంటే బాగుంటుందా, రాయల్గా ఉంటే బాగుంటుందా? రెండూ ఉండాలి. ఒకటి సబార్డినేట్ ఎప్పుడు కూడా ఆఫీసర్కు అరే ఇటు సిన్సియర్గా ఉన్నాడు, లాయల్గా ఉన్నాడు అనే నమ్మకం ఉంటేనే ఆయన ట్రస్ట్ చేయగలుగుతాడు, సపోర్ట్ చేయగలుగుతాడు. ఆఫీసర్ ఏది చెప్పినా కానీ నేను ఎదురు చెప్తా ఉంటే ఆఫీసర్కి నా మీద ఏం ఒపీనియన్ ఉంటుందండి, నేనేం పని చేస్తా అనుకుంటాడు. అవును కరెక్టే, కానీ పూర్తిగా లాయల్గా ఉండిపోతే అదే ఆ లాయల్ అనే టర్మ్ ఎక్కడి వరకు ఉండాలి అంటే ఆఫీసర్ నమ్మకంని కీపప్ చేసుకునేంత లాయల్గా ఉండాలండి. ఓకే, ఆఫీసర్గా రెస్పెక్ట్ చేయడం, సరెండర్ అయిపోకూడదు. సరెండర్ అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఆఫీసర్కు నమ్మకం లేకపోతే మనం దగ్గరికి తీయలేడండి. ఇప్పుడు మేము ఒక కేసులో బీహార్లో అఫెండర్స్ని తీసుకొచ్చి బీహార్ మా అఫెండర్స్ని తీసుకొచ్చి అరెస్ట్ చేయించిన తర్వాత మళ్ళీ బీహార్ పోలీస్ కస్టడీతో తీసుకొని పోయినామండి. అక్కడ పబ్లిక్ కూడా తెలియాలి కదా వీళ్ళు అఫెండర్స్ అని. మేము అఫెండర్స్ని తీసుకొని పోతే మా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, సార్ వీళ్ళు ఇక్కడ ఏదో బిజినెస్ చేస్తున్నారని వాళ్ళని అక్కడ బిల్డప్ ఇచ్చినారు, మంచి ఇండ్లు కట్టుకున్నారు వాళ్ళు. వీళ్ళు మామూలు పోలీస్ తీసుకొని పోయిన తర్వాత తెలిసి వచ్చింది వీళ్ళు దొంగలు అని లోకల్ ఏరియాలో. అప్పుడు మాకు ఒక 60,000 పైన ఖర్చు వచ్చిందండి. అది ఎవరు పెట్టుకోవాలి 60,000? మేము ఆఫీసర్స్కి ముందే క్లియర్గా చెప్పినాం. అప్పుడు మాకు క్రైమ్ సందీప్ శాండిలియా సార్ ఉండేది, సార్తో పర్సూ చేయడం. నేను ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా పర్సూ చేస్తే సార్ నాకు 60,000 ఖర్చు మాకు ఇచ్చేసినాడండి, రిటర్న్ ఖర్చు అయింది, డబ్బులు ఇచ్చినారు. అంటే ఇది నా మీద నమ్మకం లేకపోతే ఆయన ఎందుకు ఇస్తాడండి? నేను మిస్యూజ్ చేసిన, బీహార్ వాళ్ళని పంపించకుండా నేను పంపించిన అని చెప్పిన, లేకపోతే ఇద్దరిని పంపించి నలుగురిని పంపించిన అని చెప్పి తీసుకుంటే డెఫినెట్గా వాళ్ళకు మేము అంటే ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి ఉంటుంది, రిజల్ట్ ఒకటి బట్టి మీ డబ్బులు రిటర్న్ వచ్చాయి. కానీ కొంతమంది ఆఫీసర్లు పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళు, బస్సులో వెళ్ళు, ట్రైన్లో వెళ్ళు అని పంపిస్తుంటారు. ఉన్నారండి అట్లా, నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసినాను. అఫెండర్ ఏమో వాడు చాలా హైటెక్లో వెళ్తుంటాడు, ఫ్లైట్లో వెళ్తాడు, ఎక్కడో స్టార్ట్లో దిగుతాడు. మీరు పాస్పోర్ట్ తీసుకొని ట్రైన్లో వెళ్ళి ఎక్కడో స్టేషన్ ఎదురుకున్న లాడ్జ్లో దిగి స్టేషన్లో ముఖం కడుక్కుంటే మీకు అంటే ఇందాక మనం అనుకున్నాం కదా లాయల్గా అనేది. ఆఫీసర్కు సబార్డినేట్ మీద నమ్మకమే లేకుండా ఉంటే వీడు పని చేస్తాడో లేదో తెలీదు అనుకున్నప్పుడు పో అంటాడు ఆయన. వీడు పోతాడని నమ్మకం లేదు. నిజంగా నమ్మకం ఉంటే డెఫినెట్గా ఆయన వెహికల్ ఇస్తాడు, ఆయన కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తాడు, డబ్బులు ఏమన్నా ఖర్చు అవసరం అనుకుంటే అడ్వాన్స్గా కూడా ఇచ్చి పంపిస్తారు. కానీ ఇటువంటి ఆఫీసర్లు ఎదురైనప్పుడు ఇలాగ సిస్టమ్ ప్రకారం వెళ్ళాలి అని చెప్పినప్పుడు మనం ఏ విధంగా వర్క్ చేయొచ్చు?
చాలా బ్రహ్మాండంగా వర్క్ చేయొచ్చండి అసలు. ఇలా పాస్పోర్ట్ తీసుకొని ట్రైన్లో వెళ్ళి లేదు అట్లా పనిచేయడం కష్టం అండి. అప్పుడు ఆఫీసర్ అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద సబార్డినేట్ ఆఫీసర్ రిలేషన్ ఒకటి, ప్లస్ ఆయన మీద నమ్మకం ఒకటి, ప్లస్ ఎంత మట్టుకు ఆఫీసర్కు మెసేజ్ కన్వే చేయగలుగుతున్నాడు అనేది కూడా ఒక క్రైటీరియా అండి. ఓకే, కొంతమంది ఆఫీసర్ చెప్పగలగాలి. ఒక మంచి పోస్ట్కి వచ్చారండి, జిల్లా హెడ్ క్వార్టర్ సూపర్విజన్ ఆఫీసర్కి వచ్చారండి, అంటే ఎస్పీ అవ్వచ్చు, కమిషనర్ అవ్వచ్చు, డీసీపీ అవ్వచ్చు. అక్కడ తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని తీసుకురావడానికి ఎక్కడెక్కడి నుంచో తన శిష్యులందరూ తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేశారనుకుంటే ఇక్కడున్న ఆఫీసర్లు ఇబ్బంది పడతారు కదా. అదే దీని కొరకు ఇప్పుడు జనరల్గా సూపర్విజన్ ఆఫీసర్ కింద ఉన్న వాళ్ళతో ఎవరైనా సరే డిపార్ట్మెంట్తో పని చేయించడం అనేది సిస్టమ్ చెప్తుంది. కానీ వీళ్ళెవరో నాకు తెలియదు, నా శిష్యులు కావాలి అంటూ ఎక్కడెక్కడో పనిచేస్తున్న వాడిని ఆ మూలలో ఈ మూలలో కమిషన్ ట్రాన్స్ఫర్ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకుంటే, అంటే తన అనుకున్నట్టుగా రిజల్ట్ రావాలి అనుకున్నప్పుడు తనకు తెలిసిన వాళ్ళని, తనకు లాయల్గా ఉన్నారు అనుకున్న వాళ్ళనే పెట్టుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఉన్న వాళ్ళతో పనిచేయడం అనేది గొప్ప విషయం కదా. కరెక్ట్ కాదు అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఆఫీసర్ అండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అండి, ఒక పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు ఒక సిన్సియర్ ఆఫీసర్. అప్పటికి అక్కడ కమిషనర్ ట్రాన్స్ఫర్ అయ్యారు. తన శిష్యుని తీసుకొచ్చి ఈ పనిచేస్తున్న ఆఫీసర్ని డిస్టర్బ్ చేస్తే ఈ ఆఫీసర్ మనసులో ఏమొస్తుంది, దీన్ని తీసుకొచ్చి వీఆర్లో పెట్టారనుకోండి. అంటే బ్రాడ్గా ఆలోచిస్తే మనం ఉన్నది సర్వీస్ చేసినందుకు డబ్బులు పే చేస్తున్నారండి. ఒకటి పబ్లిక్ సర్వీస్ చేయడానికి ఉన్నాం. నా ఆఫీసర్ నా సర్వీస్ అవసరం లేదు అని నన్ను తీసుకొచ్చి పక్కకు కూర్చోబెట్టినప్పుడు నేను హ్యాపీగా ఫీల్ కావాలి. ఎందుకు బాధపడాలి? ఉద్యోగం పోతుందని కాదు, కానీ జీతం రాదు కదా. జీతం రాదు సరే, అట్లాంటి ఇబ్బందులు అంటే ఏం చేయలేమండి. అవి ఇక మళ్ళీ సర్కమస్టెన్సెస్ లీడ్ చేసే ఇష్యూస్ ఏముంటాయో తెలీదు, ఆయన మీద ఎవరేం క్యారీ చేసిండ్రో తెలీదు, ఇంటర్నల్గా రిపోర్ట్స్ ఏమున్నాయో తెలీదు. మనం తప్పులు చేసి ఎవరు కూడా చేసిన తప్పులు ఒప్పుకోరు కదా డైరెక్ట్గా. ఎదురోళ్ళని తప్పు అంటారు ఎంతసేపు, కానీ మన తప్పులు ఒప్పుకోరు కదా. కానీ అదేది కరెక్ట్ కాదంటారు సార్. చిక్కడపల్లి తర్వాత అంటే కరెక్ట్గా చెప్పగలిగితే బాగానే ఉంటుంది, చెప్పలేరండి చాలామంది. చిక్కడపల్లి నుంచి నేను మళ్ళీ కొంతకాలం నల్గొండ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, దాని తర్వాత ట్రాఫిక్ ఏసీపీగా వచ్చేసినానండి. విజిలెన్స్ వదిలేసి సిటీకి వచ్చినాను. దాని తర్వాత అడిషనల్ డీసీపీగా మళ్ళీ ప్రమోషన్ రావడం, సిటీలో పనిచేయడం. సిటీ తర్వాత ఇంకా నేను నాది నిజామాబాద్ కాబట్టి ఆ నిజామాబాద్ వేలో సెటిల్ అయిపోదాం అనుకొని ఆఫీసర్స్ని రిక్వెస్ట్ చేసుకోవడం, ఆఫీసర్స్ కూడా విని సైబరాబాద్ పోస్టింగ్. దాని తర్వాత అక్కడి నుంచి రిటైర్ కావడం జరిగింది. అంటే మీరు ఎక్కడ రిటైర్ అయ్యారు? సైబరాబాద్ నుంచి. సైబరాబాద్ డీసీబీ ట్రాఫిక్ సైబరాబాద్. సార్, ట్రాఫిక్లో మీరు చాలా కాలం పనిచేశారు. పోలీస్ ఆఫీసర్ ట్రాఫిక్లో పనిచేయడం వేరు, అందులో నైపుణ్యం పనిచేసిన ఆఫీసర్లు వేరు ఉండాలి. అందరు పోలీస్ ఆఫీసర్లు ట్రాఫిక్ ఉద్యోగం చేయలేరు. దీనికి పేషెన్స్ కావాలి, దీనికి ఐడియా కావాలి, మైండ్ పవర్ ఎక్కువ ఉండాలి మజల్ పవర్ కన్నా. సైబరాబాద్లో ఉన్న పబ్లిక్కి ట్రాఫిక్ సెన్స్ ఉందంటారా లేదా? అది ఎందుకంటే సిటీలో కూడా చేశారు కాబట్టి ఇక్కడ ఉందా, ఇక్కడ ఉందా? అంటే సెన్స్ గురించి పబ్లిక్ ఎంతసేపు వాళ్ళు తొందరగా వెళ్ళిపోవాలి, తొందరగా కమ్యూట్ చేయాలి, వెళ్ళిపోవాలనేది వాళ్ళ దృష్టిలో ఉంటుంది. దానికి వాళ్ళని కంట్రోల్ చేసే సిస్టమ్స్ మనం రోడ్ మీద పెట్టినప్పుడు, సిస్టమ్స్ అంటే స్పీడ్ బ్రేకర్స్ కానివ్వండి, సైనేజెస్ కానివ్వండి, మా కెమెరాస్ కానివ్వండి, లేకపోతే అక్కడ రైట్ ప్లేస్లో కానిస్టేబుల్ ఉంచడం, ఆ కానిస్టేబుల్ని కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ ఓన్ చేసే కానిస్టేబుల్ని అక్కడ పెట్టడం, ఇట్లాంటివన్నీ క్రైటీరియా అండి. ఇవన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడు పబ్లిక్ బాగానే ఉంటారు ఆ ఏరియాలో. కొంతమంది మీరు చూసుంటారు, అక్కడ ఒక కానిస్టేబుల్ ఉన్నాడు అంటే అరే ఈ కానిస్టేబుల్ తప్పు చేస్తే ఒప్పుకోడినా, కెమెరా కొట్టేస్తాడు, ఆపుతాడు, ఇన్ఫామ్ చేస్తాడు, నా వెహికల్ ముందు ఆపిస్తాడు అనే భయం ఉంటే పబ్లిక్ చెక్లోకి వస్తారండి. ఇప్పుడు కానిస్టేబుల్ ఉన్న దగ్గర మీరు చూడండి, కానిస్టేబుల్ పని చేయకున్నా కానీ అలర్ట్గా ఉండి అంత అబ్జర్వ్ చేసుకుంటా ఉంటే పబ్లిక్ చమకాయిస్తారండి వాళ్ళు. అరే కానిస్టేబుల్ అలర్ట్గా ఉన్నాడు, జాగ్రత్తగా ఉండాలి. అదే కానిస్టేబుల్ అక్కడ ఉండి సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు అనుకోండి, ఇట్ గివ్స్ రాంగ్ సిగ్నల్ పబ్లిక్. ఈయన పని ఇన్నే చేయలేడు, మన్నేం పట్టుకుంటారని ధైర్యంగా వెళ్ళిపోతారు వాళ్ళు. కరెక్టే. ట్రాఫిక్ సెన్స్ అడుగుతున్నాను. నార్త్ జోన్లో మీరు ట్రాఫిక్ సెన్స్ మనం అంటే ఒకటి మిగతా స్టేట్లతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు బాంబే ఉందండి. బాంబే అందరూ ఏం చెప్తామంటే మనందరం కూడా క్రైమ్ సిటీ అంటాం. కానీ బాంబేలో పబ్లిక్ ట్రాఫిక్ సెన్స్ ఉంది. బస్ స్టాండ్లో కరెక్ట్ లైన్లో వెళ్తారు, ట్రైన్లో కరెక్ట్ లైన్లో వెళ్తారు, ఒక సిస్టమ్ నడుస్తుంది. కానీ మన దగ్గరకు వచ్చాక అలవాటు చేయాలండి. ఇప్పుడు ఇది ఒక పోలీస్ చేస్తే రాదండి, పోలీస్ చేయాలి, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ కావాలి, సోషల్ వర్కర్స్ ఇన్వాల్వ్ కావాలి, అందరం కలిసి ఒక జాయింట్ వర్క్గా ఇది ఆపరేట్ చేయగలిగితే పబ్లిక్ ఎంత ఏముందండి. ఇప్పుడు మీరు చాలాన్ అక్కడ 5,000 చాలాన్ చేస్తున్నారు అని
వయలేషన్కు అని ఒక పాయింట్లో అందరి నోటీస్లోకి వచ్చింది అనుకోండి, ఆ పాయింట్ రాకముందే ఆ పాయింట్ ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ముందే ఆపేస్తారు వాళ్ళు, ఇక్కడ చాలా ఎక్కువ పడుతుంది అని. అందుకని పబ్లిక్ భయం ఉంటే ఆటోమేటిక్గా కంట్రోల్ పబ్లిక్లో అయిపోతుంది. ఇప్పుడు మీరు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ చేశారు, సైబరాబాద్ ట్రాఫిక్ చేశారు. ఇక్కడ దొరికే ట్రాఫిక్ వైలేటర్స్ అంటే ట్రాఫిక్ నిబంధనలు పాటించడం మీద చలానా పెట్టేవాళ్ళు ఎక్కువ శాతం ఎవరు ఉన్నారండి? అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారా, చదువు రాని వాళ్ళు ఉన్నారా? చదువుకున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారండి, చదువు వాళ్ళనే ఎక్కువ ఉన్నాయి. అంటే అక్కడ ఏంటంటే నేను ఒక కేసులో, నేను సిటీలో అడిషనల్ డీసీపీ ఉన్నప్పుడు ఒక పాయింట్లో నోటీస్ చేసినానండి. ఒక ట్యాక్సీ కార్ మనం యూటర్న్స్ ఇచ్చినాం కానీ గ్యాప్ ఇన్ మీడియా, ఒక టర్న్ ఏమో ఇటు నుంచి వచ్చే వాళ్ళ కోసం, అటు నుంచి వచ్చే వాళ్ళకు ఇంకో టర్న్ ఉంది తర్వాత. అట్లా ఉన్నప్పుడు అక్కడి నుంచి వచ్చి ఆయన అదే ముందున్నాడు కదా అని అక్కడి నుంచి టర్న్ తీసుకున్నాడు ఆయన రాంగ్ వేలో. ఆయన టర్న్ తీసుకున్నది నేను నోటీస్ చేసేంతసేపట్లో ఇంకో కార్ కూడా దాని వెనకపోతుంది. వీళ్ళిద్దరిని ఆపి నేను ఆఫీస్ తీసుకెళ్ళి మాట్లాడితే, ఫస్ట్ అతనేమో 10th ఫెయిల్ ట్యాక్సీ డ్రైవర్, సెకండ్ అతనేమో ఎంఎస్ చేసి యూఎస్ నుంచి రిటర్న్ వచ్చిన క్యాండిడేట్, ఆయన భార్య ఒక పాపతో కూడా ఉన్నాడు. ఆయన అడిగినాడు నేను, అరే ఈయన కంటే తెలియక తప్పు చేసినాడు, మీరెందుకు చేసినారని. ఓ వెహికల్ పోతుంది కానీ నేను కూడా పోయినాను. యూఎస్లో ఎలాగ చేస్తాడా అడగాల్సింది. అది అడగకముందు నేను ఆయన అన్నాను వాళ్ళ పాపని, ఏమో డాడీ చేస్తుంది తప్పు కదా, నువ్వైనా చెప్పొద్దా అని. మా పాపని ఇన్వాల్వ్ చేయకండి సార్, మీరు ఏదైనా ఉంటే మమ్మల్ని అనండి కానీ మా పాపతో మాట్లాడకండి అని. అంటే ఆయనకి ఇష్టం లేదు. ఆ 10th క్లాస్ ఫెయిల్ అయిన అబ్బాయి చేసిన తప్పుని ఈయన నేనెందుకు చేయకూడదు అని చెప్పి ఆయన పోయిండు కదా, నేను కూడా పోతున్నాడు. అంటే ఈ టైప్ టెండెన్సీ ఉండడం మూలంగానే మన దగ్గర వయలేషన్స్ ఎక్కువ అవుతున్నాయేమో అనిపిస్తుంది. మీరు చెప్పిన కప్పులు యూఎస్లో చేయలేరు, అక్కడ చేయలేరు. సిస్టమ్ మనకు భయం ఉంది, అదే మన సిస్టమ్ సిస్టమ్ మేనేజ్ చేసుకోవచ్చు అనే ఒక నమ్మకం ఉన్నట్లు తెలుసు. చల్తా యాటిట్యూడ్ ఎక్కువ అండి మన దగ్గర. ఏం కాదు, దొరికితే కదా దొంగ. ఇప్పుడు మన దగ్గర చూస్తాం కదండి, నైట్ టైం కెమెరాస్ పనిచేయ అన్న దగ్గర వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేస్తారు. అదే ప్లేస్లో డే టైం జాగ్రత్తగా ఉంటారు. అంత తెలివి మన వాళ్ళకు ఉంది. కొంతమంది హెల్మెట్ లేకుండా వెళ్ళారనుకోండి, ఒకవేళ జరిగితే ప్రమాదం జరిగితే వాడి వరకే అవుతుంది. కానీ రాంగ్ రూట్లో రావడం వల్ల ఆయన చేసిన మిస్టేక్కి ఇంకొక వ్యక్తి అన్యాయంగా బలైపోతుంటాడు కదా. మరి ఆ ప్రాబ్లం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి దాన్ని ఐడెంటిఫై చేయాలి. అది నాకు ఏమనిపిస్తుంది అంటే, మన ఎడ్యుకేషనల్ సిస్టంలోనే ఈ ట్రాఫిక్, తర్వాత అంటే హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ, తర్వాత మన రిటర్న్ సర్వీస్ టువర్డ్స్ సొసైటీ. మనం చదువుకున్నాం, చదువు మనకు ఒక్కడికి కాదు, నేను చదువుకున్నా అని చెప్పి నీకు కూడా తెలియాలి కదా ఎదుటోళ్ళకి. అది తెలిసినప్పుడు నేను నా అజాగ్రత్త మూలంగా నీకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే నేను జాగ్రత్తగా ఉండడం నేర్చుకుంటాను. ఆ టైపు కరికులం మనకు లేకపోవడం మూలంగా పబ్లిక్ అట్లా అలవాటు పడ్డారేమో అనిపిస్తుందండి. చదువు మనం ఎడ్యుకేషన్ కనుక ఇంపార్ట్ చేయగలిగితే ప్రతి ఒక్కరికి 5th 6th క్లాస్ వరకే మరి ట్రాఫిక్ వయలేషన్ చేయడం తప్పు, ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి, దాన్ని అబాయిడ్ చేయాలి, ఏదైనా పొరపాటు ఉంటే మనం కంప్లైంట్ చేయాలి, అంతేగాని ఆర్గ్యూ చేయొద్దు అని ఆ టైపు యాటిట్యూడ్ అలవాటు అయితే డెఫినెట్గా అంటే మీరు చెప్తున్నట్లుగా అడాప్ట్ చేసుకుంటారు. 4th 5th క్లాస్లో కరిక్యులంలో ట్రాఫిక్ లెసన్ ఉంది, వాళ్ళని తీసుకొస్తారు, ట్రాఫిక్ జంక్షన్లో చూపిస్తుంటారు, లేదా మీ డిపార్ట్మెంటల్ బస్సు తీసుకెళ్ళి చెప్తుంటారు. కానీ వాళ్ళు 10th క్లాస్కి వచ్చేసరికి ఇది మర్చిపోతారు. ఆ టైంలో వాళ్ళు పక్కంటి వాడో లేదా మేనమావో తండ్రో ఏదో డ్రైవింగ్ మర్చిపోరండి వాళ్ళు. ఎప్పుడు మర్చిపోతారంటే, నేను ఒక ఫాదర్గా తప్పులు చేస్తూ నా సన్ని కూర్చోబెట్టుకొని నేనే రివర్స్ డ్రైవ్ చేస్తున్నాను అనుకోండి, నా సన్ అట్లాంటి 4 చూసి వాడు కూడా నేర్చుకుంటాడు, అరే ఇదే కరెక్ట్ ఏమో చెడగొడుతుంటాడు కదండి. తండ్రి మేనమామో పక్కన చెడగొడతారు, రాంగ్ రూట్లో తీసుకెళ్తాం. ఇప్పుడు మీరు చెప్పినట్లు అమ్మాయి చూసింది ఆ కేసులో, రాంగ్ రూట్లో వచ్చింది, మా డాడీ రాంగ్ రూట్లో వచ్చాడు కదా నేను వెళ్ళొచ్చిన మైండ్ ఆమెకి స్టిక్ అవుతుంది ఉంటుందండి. అదే కరెక్ట్ ఏమో అనుకుంటారు. మన అవసరం కాబట్టి, ఇది షార్ట్ కట్ కాబట్టి మనం పోవచ్చు, దొరికితే దొంగ లేకపోతే లేదు. ఆ దొరికినా కానీ మన దగ్గర ఉల్టా దబాయిస్తారు కదా, నాకు అర్జెంట్ ఉంది, మా అమ్మ హాస్పిటల్లో ఉంది, నేను హాస్పిటల్ పోతున్నా, లేకపోతే ఇంకా ఎమర్జెన్సీ ఉంది అని కథలు చెప్పి ఇంకా పబ్లిక్ని గ్యాదర్ చేసే ప్రయత్నం చేస్తారు. పోలీస్దే తప్పు అని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సార్, మీరు సైబరాబాద్ ట్రాఫిక్లో పనిచేస్తున్నప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ కానీ లేదా సుపీరియర్ ఆఫీసర్ వరకు, మీదే కదా డీసీపీ వరకు ఎక్కువ పేషెన్సీ కనిపించారండి. ఇంతమంది ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, పర్టికులర్గా సాఫ్ట్వేర్ కంపెనీలో ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు. మీకు ఏమనిపిస్తుంటుందని వాళ్ళు ఎలా డీల్ చేసేవారు? మేము అట్లా ఆర్గ్యూ చేసే వాళ్ళకి ఒకటే చెప్పేదండి, ఆఫీస్కి వచ్చేసేయండి, మీరు మాట్లాడదాం. ఆఫీస్కి వచ్చిన వాళ్ళు ఎవరూ లేరండి అట్లా చెప్పిన దగ్గర. అక్కడ ఆర్గ్యూ చేసినప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, చుట్టుపక్కల వాళ్ళని చూస్తూ ఉంటాడు ఆర్గ్యూ చేస్తే. సపోర్టివ్గా 2 వాయిస్లు వచ్చినాయంటే రెచ్చిపోతాడండి. సపోర్టివ్గా ఏ వాయిస్ రాలేదనుకో వెళ్ళిపోతాడు ఆయన. అంటే నాకు అనిపించింది ఏంటంటే, చదువుకున్న వాళ్ళే రెస్పాన్సిబిలిటీ మర్చిపోతున్నారేమో. వాళ్ళు అంటే ఒక గైడింగ్ ఫోర్స్గా ఉండాలి మిగతా చదువుకోని వాళ్ళకి.
చదువుకున్న వాళ్ళకు డిఫరెన్స్ ఏదో అంటే చదువుకున్న ఆయనకు ఒక బోర్డు ఉంటుంది, చదువుకున్నవాడికి బోర్డు ఉండదు. ఆ టైపు చదువు ఉంటే ఈ మాదిరి బిహేవియర్ రోడ్ మీద కనిపిస్తూ ఉంటుంది. చదువు ఎదుటి వ్యక్తికి తెలియాలండి. నేను బోర్డు పెట్టుకోవడం మూలంగా చదువు తెలియడం కాదు. ఈయన చదువుకున్నాడు, సంస్కారం ఉన్నాడు అని ఎదుటి మనిషి గుర్తించగలగాలి. మన బిహేవియర్ చూపించాలి, మన పద్ధతి, మన బాడీ లాంగ్వేజ్, మన బిహేవియర్, మనం మాట్లాడే పద్ధతి, మన ఎడ్యుకేషన్ని తెలిపేటట్టుగా ఉండాలి. మన దగ్గర ఎటుందంటే ఎంత ర్యాష్గా మాట్లాడి ఎంత బ్యాడ్ బాడీ లాంగ్వేజ్ చూపిస్తే అంత వస్తాదులు అనుకుంటారు. అంటే ఆ టైప్ టెండెన్సీ అంటే బయట కొంతమంది చూపించడం మూలంగా దాన్నే మీడియా హైలైట్ చేయడం, అట్లాంటి వాళ్ళని అంటే మంచి కన్నా చెడు ఎక్కువ గ్రాస్ప్ చేస్తాం కదా, మంచి ఎక్కువ గుర్తుంటుంది, చెడు చాలా సర్వీస్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో చాలా మంది దొరుకుంటారు. ఎక్కువగా మీతో ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు ఏమైనా గుర్తుందా? లేదా న్యూ ఇయర్ డే రోజు చాలా జరుగుతాయి అట్లాంటి ఇన్సిడెంట్స్. అట్లా ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు మేము ఒకటే చెప్పేది మా సబార్డినేట్స్ వాళ్ళకి, ఏం మాట్లాడకండి, వెహికల్ పెట్టి తీసుకోండి, పంపించేయండి వాళ్ళని. కొంతమంది గవర్నమెంట్ని తిట్టేది, గవర్నమెంటే తాగబోస్తుంది, ఇక వైన్ షాపులు పెడుతుంది, బార్లు పెడుతుంది, మళ్ళీ తాగిన వాళ్ళని పట్టుకుంటారంటే మేము ఒకటే అడిగేది అప్పుడు, అమ్మ గవర్నమెంట్ తాగి డ్రైవింగ్ చేయొద్దు అని అంటుంది కానీ తాగొద్దు అనట్లేదు కదా, నీ ఇంట్లో డ్రమ్ నిండా పోసుకొని దాంట్లో మునుగు మాకేం అభ్యంతరం లేదు. రోడ్డు మీద నువ్వు డ్రైవ్ చేయడం ఏంటి? నువ్వు డ్రైవ్ చేయకుండా తాగనోళ్ళు ఉన్నారు, వాళ్ళతో డ్రైవ్ చేయించుకోవచ్చు కదా. నేను గవర్నమెంట్ని తిట్టడం, మమ్మల్ని తిట్టడం తప్పు అని అంటే దాంట్లో కొంతమంది వైఫ్స్ వాళ్ళ కిందికి వచ్చి, అవునండి మా భర్త చాలా రోజుల తర్వాత ఈరోజు బర్త్డే అని తాగిండు, ఈరోజు ఒక్కరోజే తాగిండు, మీరు పట్టుకున్నారు, మమ్మల్ని ఇంటికి పంపించండి అంటే ఒక్క సందర్భంలో నేను నా వెహికల్లో ఇంటికి కూడా పంపించినాను. ఆ లేడీ చాలా ఆర్గ్యూ చేస్తూ ఉండే, రోడ్ మీద న్యూసెన్స్ ఎందుకు, సరే పబ్లిక్ ఫెసిలిటీ కదా దించొద్దామని చెప్పి ఇంట్లో దించరమ్మని చెప్తే మా డ్రైవర్ ఇంట్లో దించి కూడా వచ్చినాడు. మళ్ళీ తెల్లారి వచ్చి వాళ్ళే సారీ చెప్పినారండి, నేను ఏదేదో వాగేసినాం సార్. తాగినప్పుడు మనిషి జనరల్ విచక్షణ కోల్పోతాడు కదా సార్. ఇప్పుడు చాలామంది మీ వాళ్ళకంటే నేను ట్రాఫిక్ కానిస్టేబుల్స్కి, ట్రాఫిక్ ఎస్ఐలకి అడుగుతున్నాను, వాళ్ళకి మెసేజ్ ఇవ్వండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఉంటారండి, ఆ దుమ్ము ధూళి ఎంత భరిస్తూ ఎండనక వాననక చలనక వాళ్ళు మీరు ఫస్టే చెప్తారు వాళ్ళకి, ప్రతి ఒక్కరితో ఆర్గ్యుమెంట్ చేయొద్దు, కూల్గా మాట్లాడండి, రెస్పెక్టబుల్గా మాట్లాడండి, ఫోటో తీయండి, పంపించండి అని చెప్తారు. వాళ్ళు అంతవరకు చేసి 8 గంటల వరకు బాగానే చేస్తారు. 9 దాటిన తర్వాత 10 గంటలు డ్యూటీ అయిన తర్వాత వాళ్ళు సహనం కోల్పోతారు. ప్రతి మనిషికి లిమిట్ ఉంటుంది. అప్పుడు ఆ టైంలో ఎవడో ఒకడు వచ్చి న్యూసెన్స్ చేస్తే అది ఎక్స్పోజ్ అవ్వడం, మీడియాలో రావడంతో ఈ వ్యక్తి మీద చర్యలు తీసుకున్న ఆఫీసర్లు కనిపిస్తుంటారు. మనం ఏ విధంగా కరెక్టే అండి. అక్కడ అంటే మనకున్న మెకానిజంలో ఈ కానిస్టేబుల్స్ అంటే ఆయన తెలివి తక్కువండి, కానిస్టేబుల్గా ఉన్నాడు, నేను ఆయన కన్నా కొంచెం తెలివి ఎక్కువండి, నేను పై పొజిషన్లో ఉన్నా, నాకన్నా కొంచెం తెలివికనే ఇంకా పై పొజిషన్లో ఉన్నాడు అంటే అప్పుడు ఆ విషయం గ్రహించినప్పుడు అరే వాళ్ళకు గ్రాస్పింగ్ తక్కువ ఉంది అన్నప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి ఒకటి. రెండవది 8 గంటల తర్వాత జనరల్గా ఎవరు కూడా అంతకన్నా ఎక్కువ డ్యూటీ చేయలేరని ఎగ్జాస్ట్ అయిపోతారు. అంటే మా తరఫున చెప్పాల్సింది ఏంటంటే మా స్టాఫ్కు అంత కష్టపడి డ్యూటీ చేస్తున్నారు, అంత ఇబ్బంది పడుతున్నారు, మీ పర్సనల్ హెల్త్ లాస్ అవుతున్నారు, ఇంత లాస్ అయ్యి ఒక చిన్న పొరపాటు చేయడం మూలంగా ఓల్ పబ్లిక్ దృష్టిలో మనం బ్యాడ్గా కావడం ఎందుకు, కొంచెం పేషెన్స్గా ఉండండి అని మేము చెప్పగలిగినప్పుడు రెగ్యులర్గా చెప్తూ పోవాలండి. అప్పుడు రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అవతల వ్యక్తి రెచ్చగొడుతుంటాడండి. అంటే ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళు కొంతమంది మీరు చూస్తున్నారు కదండి, వాళ్ళు తిడుతుంటే జాగ్రత్త, మైండ్ యువర్ టంగ్ అనడం, జాగ్రత్త మాట్లాడండి, మీరు హద్దులు మీరకండి అని అంటున్నారు. కానీ ఆయన తిట్టినట్టుగా వీళ్ళు రిటర్న్గా తిట్టట్లేదు అండి చాలామంది. ఇప్పుడు మీ వాళ్ళకి బాడీ కెమెరా ఇచ్చారు, మీ వాళ్ళు యాటిట్యూడ్ తెలుసుకోవడానికి, కానీ అవతల వ్యక్తి అసలు విషయం దాటి లాస్ట్లో వస్తాడు. అంటే బాడీ వార్న్ కెమెరాస్ కూడా మామూలు ఎప్పుడు ఆన్ చేస్తారండి అంటే ఆఫీసర్స్ చెప్పడం, మీరు ఎదుటి మనిషితో మాట్లాడడం స్టార్ట్ చేయగానే బాడీ వార్న్ కెమెరా ఆన్ చేయండి అని. ఆ బాడీ వార్న్ కెమెరాని చూసే సగం తగ్గుతాడు ఆయన. ఆ కెమెరా ఆన్ ఉన్నది అని తెలిస్తే 100% డెఫినెట్గా తగ్గుతాడు. అది ఆన్ ఉన్నది అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి ఎవరు ప్రయత్నం చేయరండి. మా వాళ్ళు సందర్భాన్ని బట్టి కొందరు ఆన్ చేయడం మర్చిపోయి వీళ్ళు ఏదో మాట్లాడతారు, ఆయన మాట్లాడేటప్పుడు ఆన్ చేసేటప్పటికి వాళ్ళు వీళ్ళ మీదనే అంటే బ్యాడ్గా కామెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది. మీరు అన్న మాటలు రికార్డ్ చేయలేదు కానీ మేమన్నది మాత్రమే రికార్డ్ చేసిండ్రు అని
అట్లాంటి స్కోప్ ఇవ్వకుండా మా వాళ్ళు కూడా ప్రొఫెషనల్గా ఉండాలండి ట్రాఫిక్ స్టాఫ్. ఇంకొకటి అంటే చాలామంది మనం డ్యూటీ చేస్తున్నప్పుడు 100% అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఉండాలండి, అక్కడ ఇన్వాల్వ్ కావాలి ఆ సిచ్యువేషన్లో. ఇక్కడ నేను ట్రాఫిక్ రెగ్యులేట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ట్రాఫిక్ని ఎట్లా చేస్తే రెగ్యులేట్ చేయగలుగుతాను నేను. సిగ్నల్ ఉంది, నెక్స్ట్ సిగ్నల్ ఉంది, ఆ సిగ్నల్ గ్రీన్ వచ్చిన తర్వాత ఈ సిగ్నల్ రెడ్ పడుతుంది అనుకోండి. అట్లాంటి పొరపాట్లు ఎప్పుడైనా జరిగి నోటీస్ చేసినప్పుడు ఇమీడియట్గా రెక్టిఫై చేసుకోవాలి. ఆ సిగ్నల్ పడుతుంది, వీళ్ళు రోడ్ మీదకి వచ్చేస్తారు, ఇక్కడ సిగ్నల్ ఏమో గ్రీన్ రాదు, ఇంకా రెడ్డే ఉంటుంది. ఇటు నుంచి వచ్చే ట్రాఫిక్ దాంట్లో వాళ్ళు స్టార్ట్ అయిపోతారు, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇట్లాంటి ఇన్సిడెంట్ గుర్తించి మా వాళ్ళు ఆఫీసర్స్కి ఇమీడియట్గా ఇన్ఫామ్ చేసి అట్లాంటివి రెక్టిఫై చేయాలి ఒకటి. రెండవది, రోడ్ యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయాలి అనుకున్నప్పుడు మా పెట్రోలింగ్ స్టాఫ్ ఉంది, మా స్టాఫ్ కూడా పర్సనల్ వెహికల్లో జర్నీ చేస్తూ ఉంటారు. రోడ్ మీద ఒక రాయి పడి ఉంటుంది, మీడియన్కు బయటికి ఒక రాయి పెట్టి ఉంటుందండి. ఈయన కూడా నార్మల్గా వెళ్ళిపోతాడు. ఆ రోడ్ మీద పోయే కమ్యూటర్స్ కూడా ఎవరికి పట్టది రాయి ఎవరి దగ్గర. ఎవరో అన్ఫార్చునేట్గా ఆ రాయిని చూడకుండా గుద్దుకొని పడ్డారనుకోండి, అక్కడ ఒక 100 మంది 200 మంది గుమిగూడతారు, అరగంట సేపు ట్రాఫిక్ జామ్ అవుతుంది. అక్కడ ఎవరు కూడా ఫీల్ కారండి అక్కడ ఉన్నవాళ్ళు. అరే నేను ఒక 30 సెకండ్స్ 15 సెకండ్స్ టైం స్పేర్ చేసి ఆ రాయి తీసుంటే ఈ యాక్సిడెంట్ అవాయిడ్ అయ్యేది కదా అని. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని మన నుంచి ఆలోచన వచ్చిన రోజు 50% యాక్సిడెంట్స్ దాని మూలంగానే తగ్గిపోతాయండి. రెండవది, గ్యాప్ ఇన్ మీడియాలో మనం వాటర్ పోవడానికి గాలా పెడుతున్నారు, దాంట్లోంచి మోటార్ సైకిల్ తీసుకొని వస్తున్నారు పబ్లిక్. ఈ వచ్చే కమ్యూటర్ స్పీడ్గా వస్తూ ఉంటాడు ఈ రోడ్లో, ఆ రోడ్లో వెహికల్ వస్తుందని ఆయన ఎక్స్పెక్ట్ చేయడు. ఈయన సడన్గా బయటకు వచ్చేటప్పటికి ఆయన బ్రేక్ వేస్తాడు, వెనక వెహికల్స్ గుద్దేసుకుంటాయి. ఈయన అదృష్టం బాగాలేకపోతే ఈయన వెహికల్ గుద్దితే ఈయన కూడా ఇంకేమైనా డ్యామేజ్ జరగచ్చు. ఇవి పబ్లిక్ చెప్పడానికి సపరేట్ మెకానిజం కావాలండి. ఓ మనిషికి తెలీదా ఇది వే కాదు, ఈ పోవడం తప్పు అని ఆయన కాన్షియస్ చెప్తూనే ఉంటుంది. అయినా వస్తున్నారు ధైర్యంగా నేను పోతా అని. ఆయనకి ఇబ్బంది అవుతుంది, మిగతా పబ్లిక్ కూడా ఇబ్బంది అవుతుంది. పబ్లిక్ అక్కడ డిసిప్లిన్ పోతుంటారంటే, మేము కొంత దూరం ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి ఇలాగే వెళ్తుంటాను, నేను హెల్మెట్ పెట్టుకోలేదు, దాదాపు 25 సంవత్సరాల నుంచి వెహికల్ నడుపుతున్నాను, నాకు ఏం కాలేదు, నేను సైడ్ నుంచి వెళ్తున్నాను, నేను రాంగ్ రూట్లో వచ్చిన లైట్ వేసాను కనబడదా అని చెప్తాను. అంటే లైట్ వేసుకుంటే రాంగ్ రూట్లో వెళ్ళొచ్చా? వెళ్ళకూడదండి, అది మనం లోకల్గా తయారు చేసుకున్న సిస్టమ్ అండి. రాంగ్ రూట్లో వెళ్ళడం, రాంగ్ రూట్లో వెళ్ళొద్దు అనేది ఎప్పుడు వస్తుందండి వాళ్ళకు. అంటే మనం అందుకే నేను బేసిక్ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ బాగుండాలి అన్నది ఎప్పుడు అంటే, ఇప్పుడు నాకు డబ్బులు లేవండి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నాకు తినడానికి లేదు, నీకేమో పొంగి పొర్లిపోతున్నాయి. నీ పర్స్ అక్కడ పెట్టినప్పుడు నీ పర్సులోంచి డబ్బులు తీసుకుంటే నాకు తప్పేం అనిపించకపోవచ్చండి, కానీ నా దగ్గర లేదు కాబట్టి ఆయన దగ్గర ఉన్నది తీసుకున్నా అనుకుంటాడు. లేదు, వేరే వాళ్ళ పర్సు ముట్టడం తప్పు అనే ఎడ్యుకేషనే నాకు ఉన్నప్పుడు డెఫినెట్గా నేను హెసిటేట్ చేస్తాను కదా. ఇప్పుడు జరుగుతుంది అదే బయట. మన తల్లి అయితే ఒకటి, మన వదిన అయితే ఒకటి, మన చెల్లెలు అయితే ఒకటి, అదే మందింటి అమ్మాయి అయితే వేరే రకం. దాన్ని ఏమైనా చేయొచ్చు. ఇంకా మన ఇంటి వాళ్ళని మాత్రం ఎవరేమనొద్దు, బయట వాళ్ళని మనం ఏమన్నా పర్వాలేదు. ఆ యాటిట్యూడ్ పోవాలండి పబ్లిక్. ప్రతి సిటిజన్ని మనం రెస్పెక్ట్ చేయాలి, ప్రతి ఇండివిజువల్ కూడా మనం రెస్పెక్ట్ చేయాలి అనే ఆలోచన రావాలండి వాళ్ళకి. ఇప్పుడు బైక్ మీద వెళ్ళారనుకోండి హెల్మెట్ లేకుండా, ఒకవేళ ప్రమాదం జరిగితే వాయండి వరకే ఆగుతుంది, కానీ రాంగ్ రూట్లో రావడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయండి. ప్రజలకు మీరు ఏం మెసేజ్ ఇస్తారు? అదే ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తారు? అదేవిధంగా రాంగ్ రూట్లో వచ్చిన వాళ్ళని పట్టుకోవాలనేది ఈ వాళ్ళకి మెసేజ్ ఇస్తారు. రాంగ్ రూట్లో రావడం అనేది పబ్లిక్ అదే ఇందాక మీరు అన్నట్టుగా షార్ట్ కట్లో పోవడం అని ఆలోచనతో వస్తారు వాళ్ళు. కానీ మా వాళ్ళు కూడా కొంచెం ఇంటెలిజెంట్గా ఆలోచించి అట్లా రాంగ్ రూట్లో వచ్చే స్కోప్ ఎక్కడ ఉంది అక్కడ ఉండి అట్లాంటి వాళ్ళని రాంగ్ రూట్లో పోకముందే టర్న్ తీసుకోగానే ఆపగలిగి వాళ్ళని ఛాలెంజ్ చేయగలిగితే బాగుంటుంది. అంటే అంత మెకానిజం ఫోర్స్ కూడా ఉండాలి. పోలీస్ స్టేషన్ ముందు నుంచి వెళ్ళడానికి రాంగ్ రూట్లో కానీ తప్పుడు కానీ వెళ్ళడానికి భయపడే రోజులు గతంలో, మీరు చిట్యాల కానీ చౌటోపల్ కానీ నల్గొండ చేసిన ఏ నేరస్తుడు కానీ ఏ మనిషి కానీ పోలీస్ స్టేషన్ ముందు వెళ్ళాలంటే ఒక సిస్టమ్గా వెళ్ళే రోజులు ఉండేవి. ఇప్పుడు పోలీసుల ముందే రాంగ్ రూట్లో వస్తున్నారు. ఎందుకంటే పోలీసులు కూడా ఆపట్లేదు, సెల్ ఫోన్లో ఫోటోలు తీస్తున్నారు, చలానా వచ్చినప్పుడు చూసుకుందామనే ఒక భావన ప్రజల్లోకి వచ్చింది. దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? అంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ పెరగడం మూలంగా ఒకటి, రెండవది నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగడం మూలంగా టెక్నాలజీని వాడుకొని ఫైన్ చేయడం బెస్ట్ వే అని అనుకోవడం మూలంగా ఆ ప్రాక్టీస్ అడాప్ట్ చేస్తున్నారండి. ఆ మనిషి రాంగ్ రూట్లో పోతుంటే కొంతమంది గొడవ చేస్తారండి, నాకు అర్జెంట్ ఉంది పోతున్నా, నేను మా తల్లి హాస్పిటల్లో ఉంది, మందులు ఇవ్వాలి, దాని మీద ఆయన ఇంకేదో చెప్పి అక్కడ న్యూసెన్స్ చేస్తే పబ్లిక్ కూడా మమ్మల్ని చెడ్డగా అనుకునే అవకాశం ఉంది. దాని మీద ఫోటో తీసి ఆయనకు చలాన్ పంపించి చలాన్ పే చేపిస్తే
నిజంగా ఆయన అంటే ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీ కనుక ఆయనకు ఉంటే అరే నేను రాంగ్ రూట్లో పోవడం చాలా వచ్చింది, మళ్ళీసారి నేను రాంగ్ రూట్లో పోవద్దు అనే ఎడ్యుకేషన్ ఆయనకు రావాలండి. ఆ సెల్ఫ్ రియలైజేషన్ లేదు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నువ్వు చాలా నేను కట్టేస్తా అనే యాటిట్యూడ్ ఉన్నప్పుడు ఇంకా స్ట్రింజెంట్గా యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే ఇట్లాంటి వాటి మీద మన నాయకులు ఆలోచించి లెజిస్లేషనే ప్రాపర్గా చేయగలిగినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మమ్మల్ని వాడుకుంటే ప్రాబ్లమే లేదు. తప్పులు చేసిన వాళ్ళని పట్టుకుంటే ఈయన ఈ క్యాస్ట్ అయినా, ఈయన ఈ క్యాస్ట్ అయినా, ఈయన ఉన్నోడు ఈయన లేనోడు, అమీరు గరీబు ఇట్లాంటివన్నీ పెట్టి ఆ బండాలు మా మీద దోసి నన్ను ఒక్కసారి పని చేయకుండా నన్ను చేసినప్పుడు నా చుట్టూ ఉన్న 100 మంది కూడా అదే ఆలోచిస్తారు కదా, అరే ఆయనకు అట్లా ఇబ్బంది అయింది, ఎందుకు అనవసరంగా ముట్టుకుంటావు, వదిలేసేయని అనుకుంటారు. కానీ ఆ విధంగా చేయడం వల్ల నిజంగా కరెక్ట్ రూట్లో వచ్చి సిస్టమ్ ఫాలో అవుతున్న వ్యక్తికి బ్యాడ్ మెసేజ్ పోతుంది కదా, నమ్మకం పోతుంది. ప్లస్ ఆయన డెస్టినేషన్ చేరుకోవడానికి ఒక టైం పెట్టుకొని వస్తే ఇక్కడే 4 గంటలు గడిచిపోవచ్చు, ఆయన ఇక్కడ హాస్పిటల్ ల్యాండ్ కావచ్చు, లేకపోతే ఈయన డెడ్ బాడీగా ఇంటికి పోవచ్చు. అట్లాంటివి జరిగే అవకాశం ఇది ఆలోచించగలగాలండి. రాంగ్ రూట్లో వచ్చే పర్సనే ఆలోచించాలి. దాన్ని పోలీసే కంట్రోల్ చేయాలి అంటే ప్రతి చోట పోలీసు ఉండి పోలీస్ ఎక్కడ కంట్రోల్ చేయగలరు సార్? చలానా సిస్టమే ఉందండి. మీరు వెహికల్ మీద రాంగ్ రూట్లో వస్తాడు, లేదా హెల్మెట్ లేకుండా వస్తాడు, లేదా ట్రిపుల్ డ్రైవింగ్ వస్తాడు, ఫోటో తీస్తారు, లేదా హెల్మెట్ లేకపోయినా ఫోటోలు తీస్తున్నారు. ఆ చలానా వెహికల్ వాడదో కాదో, చలానా కొన్ని వెహికల్స్ మీద 8-10 చలానా పెండింగ్ ఉంటాయి. వాడికి ఒక భయం, వాడికి నెంబర్ ప్లేట్లు తీస్తున్నారు, నెంబర్ ప్లేట్కి మాస్కులు పెడుతున్నారు. అంటే వాడు తప్పించుకోవడానికి రకరకాల పద్ధతుల్లో ఎంచుకుని వెళ్ళిపోతుంటాడు. పోలీసు వాడు దొరికినప్పుడు కదా అనే ఒక భావన ఉంటుంది. మరి అటువంటి వ్యక్తులు మనం ఏ విధంగా టచ్ చేయాలి అంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ వెహికల్స్ పెరిగినాయి, పాపులేషన్ పెరిగింది, దీంతో అఫెండ్ చేసే టెండెన్సీ కూడా మనుషుల్లో చాలా పెరిగిపోయిందండి. వాళ్ళు మనకు దొరికినప్పుడే పట్టుకోవాలి అనుకుంటే రోజు మీరు పేపర్లో చూస్తూనే ఉంటారు, పెద్ద షీట్ 100 చాలాన్లు 130 చాలాన్ల మనిషిని పట్టుకున్నామని. అట్లా ఎంతమందిని అంటే మనం అంత మెకానిజం కూడా మన దగ్గర ఉండాలి. ఈ పాయింట్ నుంచి ఈ వెహికల్ పాస్ అయింది అంటే నెక్స్ట్ పాయింట్లో అలర్ట్ చేసే సిస్టమ్ మనం డెవలప్ చేసుకోవాలి. ఆ టెక్నాలజీ వచ్చిన రోజు తప్పకుండా ఆ రోజు కూడా వస్తుంది. అది ఎంతో దూరం లేదండి, సిస్టమే అలర్ట్ చేస్తుంది. ఆ వెహికల్ 100 చాలాన్స్తో వెహికల్ మూవ్ అవుతుంది, దాన్ని క్యాచ్ చేయండి అని పాపప్ వచ్చేస్తుందండి, సిస్టంలో క్యాచ్ చేస్తారు. సార్ ఫైనల్గా చెప్పండి సార్, నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే నా దృష్టిలో ఒకటి, మనం తల్లిదండ్రులు మనల్ని పెంచేది మా అబ్బాయి మంచి అబ్బాయి కావాలి, మాకు ఉపయోగపడాలి, సొసైటీకి ఉపయోగపడాలి, మాకు పేరు తేవాలి అనే ఆలోచన ఉంటాయి కదండి పిల్లల్ని కష్టపడి పెంచేది. అంత పెంచి బాగా చదువులు చెప్పించిన తర్వాత ఒక జాబ్ చూజ్ చేసుకునే ముందు ఆప్షన్ నాకే ఉంటుంది కదండి, ఏ జాబ్కు పోవాలి అని. పోలీస్ జాబ్ సాధక బాధకాలు రాకముందే తెలుసుకోవాలి. ఒకటి నాకేదో జీతం వస్తుంది అని జాబ్లో జాయిన్ అవుతున్నా అనే టైప్ జాబ్ కాదండి ఇది. పబ్లిక్ సర్వీస్ రెండర్ చేయగలిగిన డిపార్ట్మెంట్ అండి. పబ్లిక్ మనం సర్వీస్ చేస్తాము, ఆ ఇంక్లినేషన్ నా దగ్గర ఉంది అనుకున్నప్పుడే ఆ జాబ్లోకి వచ్చినప్పుడు ఈ జాబ్ బాగా ఎంజాయ్ చేయగలుగుతామండి. నా దృష్టిలో ప్రపంచంలో పోలీస్ జాబ్కు మించిన గొప్ప జాబ్ ఇంకేం లేదండి. పబ్లిక్ మేము మంచిగా ఉండి అంటే మేము పాజిటివ్గా ఉండి ప్రతిదీ పబ్లిక్లోకి పోయి మంచి చెడు డిస్కస్ చేయగలిగి, నేను తప్పులు చేయకుండా ఉండి పబ్లిక్ నన్ను క్వశ్చన్ చేయలేని పరిస్థితిలో నేను నౌకరీ చేయగలిగితే బాగా ఎంజాయ్ చేయొచ్చు అండి. పబ్లిక్ సర్వీస్ చాలా చేయొచ్చు. చెడ్డోళ్ళకు పోలీస్ అంటే ఈరోజు కూడా భయపడేటట్టుగా పోలీస్ జాబ్ చేయొచ్చండి. మంచోళ్ళు చాలామంది ఉన్నారండి, మంచోళ్ళు. చెడ్డోళ్ళ గురించి ఇన్ఫార్మ్ చేస్తారు. చెడ్డోళ్ళు ఎంతమంది ఉంది? 5-10% సొసైటీలో. మన మిగతా 90% నా రిలేషన్స్ ఈ 90%లో 20-30%తో ఉన్నా కానీ ఎక్కడ చెడ్డోళ్ళు చెడ్డ పని జరుగుతున్నా, ఏ చెడ్డ ఇష్యూ జరుగుతున్నా కానీ నేను రిలేషన్స్ పెట్టుకొని పబ్లిక్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ రావడానికి పెద్ద టైం ఏం పట్టదండి. అది కావాలనే ఆఫీసర్లు కూడా అందరూ కోరుకునేది. ఇప్పుడు ఏది చెడ్డ ఇన్సిడెంట్ సొసైటీలో జరుగుతున్నా, ఏది ప్లాట్ అంటే కోప్స్ ఎక్కడ జరుగుతున్నా కానీ ఏదన్నా ప్లాట్స్ కబ్జా చేయడం కానీ, ఓ మనిషిని మర్డర్ చేయడానికి కానీ, లేకపోతే ఇంకేదైనా ఇప్పుడు పేకాట ఆడడము, ప్లస్ మనం పబ్బులలో ఇన్సిడెంట్స్ ఇట్లాంటివి చూస్తూ ఉన్నాం కదా. ఇవన్నీ మంచోళ్ళు చెప్తూనే ఉంటారండి. ఆ చెప్పినప్పుడు నాతోనే సపరేట్ చేయకుండా నేను నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్స్ కూడా చెప్పినప్పుడు ఆ నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్ కూడా అంతే పెయిన్తో లేదు ఇది మన డ్యూటీ, మనం కట్ చేయాలి దీన్ని అని చేసినట్టయితే చెప్పే వాళ్ళ సంఖ్య కూడా రోజు రోజుకు పెరిగిపోద్దండి. ఇప్పుడు మా సర్వీస్లో మేము దొంగతనం చేసి దొంగతనం అయిపోయింది, ఇంట్లోంచి బయటకు వచ్చి రోడ్డు మీద పడగానే పట్టుకునే ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయండి. అదే పబ్లిక్ మూలంగా. ఓకే.
అర్ధరాత్రి పెట్రోలింగ్ చేస్తుంటే 2 గంటలకు 3 గంటలకు సార్ ఆగండి అని బయటకు వచ్చి పిలిచి టీ పోసిన ఫ్యామిలీస్ కూడా చూసినామండి. అంటే పబ్లిక్ చెడ్డోళ్ళు అని చెప్పలేము. మనం మంచిగా ఉండి సర్వీస్ చేయడం మన బాధ్యత అనుకొని రిటర్న్ సర్వీస్ మనం ఎక్స్పెక్ట్ చేయదండి. పబ్లిక్ మనకు రిటర్న్ ఏం చేస్తున్నది అనేది క్రైటీరియా కదా, నేనేం చేస్తున్నాను సొసైటీకి అనే క్రైటీరియాతోనే పనిచేసినప్పుడు డెఫినెట్గా ఓనర్షిప్ తీసుకుంటాం, మంచి రిజల్ట్స్ వస్తాయి. పోలీస్లో ఉన్న మనిషి అంటే ప్రతి సిటిజన్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంటర్ అయిన తర్వాత నా డిపార్ట్మెంట్కి నేను గౌరవం తేవాలి, నా డిపార్ట్మెంట్ డ్యూటీస్ నేను ప్రాపర్గా చేయాలి, నన్ను ఎవరు వేలెత్తి చూపొద్దు, నా డిపార్ట్మెంట్ని వేలెత్తి చూపొద్దు. నేను 30-35 ఏళ్ళు పనిచేసిన తర్వాత నా మూలంగా నా డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు రావద్దు రైట్ అనే కాన్షియస్నెస్ మనిషిలో ఉన్నప్పుడు డెఫినెట్గా మంచి సర్వీస్ డెలివరీ అయ్యింది. ఆయనకు కూడా జాబ్ మీద విరక్తి కలగదండి. అదే కొన్నిసార్లు సందర్భాల్లో ఏమైందంటే కొందరు ఆఫీసర్స్, ఒక ఆఫీసర్కి అన్యాయం జరుగుతుంది అంటే మిగతా వాళ్ళు వాయిస్ రేజ్ చేయరండి. అది మన సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి. ఆయన చెప్పలేనప్పుడు మిగతా వాళ్ళు చెప్పగలగాలి ఆఫీసర్స్. ఏ ఆఫీసర్ కూడా రాక్షసుడు కాదు కదండి, ఆయన కూడా మనిషే కదా, మంచి చెడు ఆయన దగ్గర కూడా ఉంటుంది. ప్రాపర్గా చెప్పగలిగినప్పుడు గ్రావిటీ తగ్గే ఛాన్స్ ఉంటుంది. చెడు చేసే దగ్గర చెడు చేయకుండా, మంచి చేయకుండా కానీ చెడు చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. ప్రపంచంలోనే ది బెస్ట్ జాబ్ పోలీస్ జాబ్ అంటున్నారు అమర్కాంత్ రెడ్డి గారు. పోలీస్ జాబ్లో రండి, ప్రజలకు మంచి సేవ చేయండి, కానీ చేసిన తర్వాత మీ వల్ల డిపార్ట్మెంట్కి గౌరవం మరింత పెరగాలి, కానీ మీ వల్ల డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు రాకుండా పనిచేయండి అంటే ఖచ్చితంగా మీలో ప్యాషన్ ఉండాలంటున్నారు అమర్కాంత్ రెడ్డి గారు. పబ్లిక్ సేవ చేస్తే మీకు పబ్లిక్ నుంచి రిటర్న్ ఆశించకుండా పనిచేయండి, ఖచ్చితంగా మీకు పేరు మాత్రం, మీ ఇమేజ్ మీ తరతరాలకు ఉండిపోద్దంటూ, మీతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా మంచి ఇమేజ్ వస్తుందంటూ అమర్కాంత్ రెడ్డి గారు చెప్తారు. ఇది ఈ వారం అమర్కాంత్ రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్కారం.